మార్చి చదివి 6 అందరం చదువు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలమా, నా కోట, నన్ను రక్షించువాడా, నా కీడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్నాను, నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షించును. మరణపాశము నన్ను చుట్టుకొనగా వట్టి నీరులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగా, పాదాలపు పాశములు నన్ను అరికట్టినను, మరణపు ఊళ్ళు నన్ను ఆవరింపగను. అందరం కలిసి నా శ్రమలో యెహోవాకు మొరపెట్టితిని, నా దేవునిని ప్రార్థించితిని. ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను. ఆయన సన్నిధి చేరి ఆయన చెవులు చొచ్చెను. రెండో పాఠంగా చంద్రబాబు చదివి వినిపిస్తాడు. మత్తయి సువార్త, మార్కు సువార్త 6వ అధ్యాయము. కూర్చున్నాం మనం. మార్కు సువార్త 6వ అధ్యాయము 7వ వచనం నుంచి 13వ వచనం వరకు. 7-13 వరకు. ఏడవ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుకున్నాం. 6వ అధ్యాయం. ఆయన 12 శిష్యులను తన ఎద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరిగా పంపుతూ అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి, ప్రయాణం కొరకు చేతికారను తప్ప రొట్టెనను జాలినైనను సంచిలో సొమ్ములను తీసుకొనక చెప్పులు తొడుగుకొననియు 2 అంగీలు వేసుకొని వద్దని వారికి ఆజ్ఞాపించారు. మరి ఆయన వారిని ఇట్లనెను, మీరెక్కడ ఒక ఇంట ప్రవేశించదులో అక్కడ నుండి మీరు బయలుదేరే వరకు ఆ ఇంటనే బస చేయండి. ఏ స్థలంలో జడులు మిమ్మల్ని చేర్చుకొనగా మీ మాటలు వినుకుంటే మీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యంగా ఉండకు మీ పాదములు కిందులు నిలిపివేయండి. కాగా వారు బయలుదేరి మారుమనసు పొందమని ప్రకటించు అనేక దెయ్యములను వెళ్ళగొట్టుచు నూనె దాచి అనేక రోగులు స్వస్థపరచుచుంటుంది. దేవుడు మనకి లైఫ్ని చూపిస్తుంటే అది పొందుకోవడానికి నిప్పుగా ఉండాలి. చక్కగా చదవడానికి దేవుని సన్నిధిలో. కొరింథీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 16వ వచనం నుంచి 16వ అధ్యాయము 6వ వచనం నుంచి 10 వరకు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 16. చాలా ఉంది. 5 నుంచి 16 వరకు, మళ్ళీ 6 నుంచి 10 వరకు వేస్తుంది. 16 వరకే చదువుతాను. 5 నుంచి 16 వరకు. డెబ్బయందు 5వ అధ్యాయము 16వ వచనం నుండి 6వ అధ్యాయం 10వ వచనం. 5వ అధ్యాయం 16వ వచనం నుండి 6వ అధ్యాయం 10వ వచనం వరకు చదవాలి. 5 నుంచి 16 వరకు. 5వ అధ్యాయం 5వ అధ్యాయం 16వ వచనం నుండి 16వ వచనం నుండి 6వ అధ్యాయం 10వ వచనం వరకు. చదువుతుంది. అక్కడ 6వ అధ్యాయం 16వ వచనం నుండి 16వ వచనం నుండి 21 వరకు చదువు. 5వ అధ్యాయమా? 5, 6, 16 నుండి 21 వరకు. 16 నుండి 21 వరకు. 5వ అధ్యాయం
అధ్యాయము 16 నుండి 21 వరకు చదువు. టైం అంతా వేస్ట్ అయిపోతుంది. 16 నుండి 21 వరకు. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనను ఎరుగము. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగియుండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవి ఆయను. సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతోనూ సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆయన సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితోనూ సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. ఈ వాక్యము మన వినికిడిలో ఫలించును గాక. మంచిది. ఇంతవరకు పాఠం ద్వారా నేను నామాన్ని మహిపరిచి అలాగే వాక్య భాగాలను చదివిన విధానంలో నుండి చదువుకున్నటువంటి లేఖన భాగాలలో నుండి కీర్తనలు 18వ సంకీర్తన 50 చరణాలు కలిగినటువంటి సంకీర్తన. ఈ కీర్తన దావీదు కీర్తనాకారుడు తన జీవితంలో దేవుడు రక్షించి ఎలాగో కాపాడి భద్రపరుచున్నాడో వాటన్నిటిని బట్టి దేవుని యొక్క ప్రభావం, దేవుని శక్తి, దేవుని మహిమ ఎంత ఉన్నతమైందో, ఆయన ఏమై ఉన్నాడు అన్న విషయాలు 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈ కీర్తనలో ఆయన తెలియజేస్తూ ఉంటాడు. వాటిని ఈ యొక్క సమయంలో మనము సంక్షిప్తంగా తెలుసుకొని వాక్య భాగంలోనికి మనము ముందుకు కొనసాగుతాం. ఈ కీర్తన 18 కీర్తన అనగానే మీకు గుర్తు రావాలంటే సమూయేలు రాసిన 2వ గ్రంథము. సమూయేలు 2వ గ్రంథము 18వ తెలుసుకోవాలి. కీర్తనలు 18, అలాగే సమూయేలు 2వ గ్రంథము 18వ అధ్యాయం. ఆ అధ్యాయము ఈ కీర్తనలు 50 చరణాలు ఉంటున్నాయి. 50 చరణాలు. అలాగే సమూయేలు 2వ గ్రంథంలో 22వ అధ్యాయము 22వ అధ్యాయము అది కూడా 51 వచనాలు ఉంటాయి. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 22వ అధ్యాయము మొదటి నుండి 51 వచనాలు. దానిలో వ్రాయబడినటువంటి దావీదు పట్ల దేవుడు ఏ కార్యాలు ఆయన చేస్తున్నాడు అన్నటువంటి విషయాలు సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయంలో మొదటి నుండి 51 వచనం మనం చూస్తాము. అలాగే ఈ కీర్తనలో 18వ సంకీర్తనలో 50 చరణాలు కూడా మనము అదే విషయాలు మనం గమనిస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క 18వ యొక్క కీర్తనలో కీర్తనకారుడు ఈ రీతిగా తెలియజేస్తున్నాడు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుతున్నాను. ఏమని తెలియజేస్తున్నాండి? యెహోవా నా బలమా, నేను నిన్ను దేవుణ్ణి ఒక వ్యక్తి మరో వ్యక్తిని ప్రేమించాలంటే అతనిలో ఏదో ఒక ప్రత్యేకత అనేది కనపరచబడాలి. ఏ ప్రత్యేకత లేకుండా ఎవరు కూడా మరొక వ్యక్తిని వైపు ఆకర్షితులు కాలేరు. అవుతారండి ఎవరన్నా? ఏ పని పట్లేని వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తిని ప్రేమిస్తారా? అందరూ ప్రేమిస్తారా? ఎవరు ప్రేమించరు? శేఖర్ బాబు గారు అయ్యా, ఏ పని పాట లేదు, ఆ వ్యక్తిని ఎవరైనా ప్రేమిస్తారా?
ఎవరు ప్రేమించరు కదా, ఎవరు ప్రేమించరు, ఎవరు ఇష్టపడరు. అదే మనం ఎవరిని ఇష్టపడుతాము, ఎవరిని ఇష్టపడాలని ఆశిస్తాము, ఎవరైతే మనకన్నా జ్ఞానం కలిగిన వారు, మనకన్నా తెలివి కలిగినటువంటి వారు, మనకన్నా ఔన్నత్యం కలిగినటువంటి వారు, మనకన్నా సంపద కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారిని మనం ఏం చేస్తామంటే గురిగా పెట్టుకుంటాం, వారిని మనం ప్రేమిస్తూ ఉంటాం. నేను కూడా అతనిలాగా ఉండాలి, అతనిలాగా చేయాలి, అతనిలా మాట్లాడాలి, అతనిలా నడవాలి అని చెప్పేసి ఈ లోకంలో చూడండి ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు, ఈ లోకంలో చూస్తే సీరియల్స్ మొదలుకొని సినిమాల వరకు కూడా ఏం చేస్తారంటే ఒక్కొక్కరు ఏం చేస్తారంటే సీరియల్లో సినిమాలలో చూస్తూ వారు కొంతమందిని ఇష్టపడుతూ ఉంటారు. వారు చేసే క్యారెక్టర్ని బట్టి పలానా సీరియల్ వస్తుందంటే చాలు వాళ్ళకి పని ఉన్నా సరే ఏం చేస్తారంటే ఆ పనిని వదిలిపెట్టేస్తారు. ఆ పనిని మళ్ళా చేసుకున్నాం ఏం పర్లేదు, ఈ అరగంట ఆగిన తర్వాత ఏం చేద్దాము, మన పని మనం చేసుకోవచ్చు. ముందు ఏం చేయాలి, పలానా సీరియల్ వస్తుంది, ఆ వ్యక్తి సీరియల్ లేదా ఆమె సీరియల్ చూడాలి, ఆమె నటన చూడాలి, ఆమె చేసేటువంటి పాత్ర చూడాలి, ఆమె ఎలా పోషించిందో ఆ విధానం నేను చూడాలి అని చెప్పేసి వ్యక్తులు ప్రేమిస్తూ ఉంటారు. అదే సీరియల్ విధానం మనం చూస్తాం. సినిమాలకు వచ్చేసరికి కుర్రలు మనం చూస్తే ఆడపిల్లలే కానీ మగపిల్లలే కానీ హీరోలుగా పిలువబడేటువంటి వారు, హీరోయిన్గా పిలువబడేటువంటి వారు, వాళ్ళు చేసేది నటన. వాళ్ళు సమాజానికి అందించేది ఏంటో తెలుసండి. మనం అనుకుంటాము వాళ్ళు అందిస్తుంది చెడు వార్త, మన పిల్లలు పాడైపోతున్నారు అని చెప్పి మనం అనుకుంటాము. కానీ వారు ఏం చేస్తారంటే సమాజం ఇలా ఉంది, ఇలాగ మీరు నడుచుకోవద్దు. ఏ యొక్క రచించేటువంటి ఏ రచనలు కూడా ఎవరు కూడా రాసేటువంటి వాళ్ళు చెడు ఉద్దేశాలతో ఏది కూడా ఏ క్యారెక్టర్ కూడా వాడు రాయరు. వారు ఒక మంచి ఉద్దేశంతో రాస్తారు. సమాజ పరిస్థితుల్లో ఉంది, లోకంలో ఉంది, లోక పోకడలో ఉంది కాబట్టి మీరు ఏం చేయొద్దు, ఇలా చేయొద్దు, ఇలా చేశారనుకోండి మీరే నష్టపోతారు. వాళ్ళు అందించేటువంటి విధానం. కానీ వీళ్ళు ఏం చేస్తారు, అబ్బా ఆయన అలా చేశాడు, వీళ్ళకి ఎలా చేస్తారు, వీళ్ళు చూస్తే తెలుసు కాబట్టి వాళ్ళము సమాజం అంతటిని వాళ్ళు ఆలోచించి దృష్టిలో పెట్టుకొని, ప్రపంచం అంతటిని దృష్టిలో పెట్టుకొని ప్రపంచ పరిస్థితి ఎలా ఉన్నాయి కాబట్టి మీరు ఇలా ఉండొద్దు అని వాళ్ళు అందిస్తే, ఎవరైనా మీరు ఇంటర్వ్యూ చేయండి, వాళ్ళు ఏమైనా అందిస్తారు, వాళ్ళు ఏమని చెబుతారు, ఏమని చెబుతారండి, ఏం చెబుతారు, పాడైపోమని చెప్తారు ఎవరైనా? ఏ హీరో అయినా పాడైపోండి, మేము నటిస్తున్నాము అంతే, మేము జీవించడం లేదు. నటన వేరు, జీవితం వేరు. మానవుడు ఏం చేస్తారంటే వాళ్ళు నటిస్తుంటే వీళ్ళు వాటిని ఏం చేస్తారంటే చూసి దాన్ని మీరు చేయదు అని చెప్పేసి వారు చూపించి నటన ద్వారా చూపిస్తే వీళ్ళు ఏం చేస్తారంటే అది జీవితం ద్వారా వాళ్ళు చేస్తున్నారు, జీవిస్తూ ఉన్నారు, వాటిని నేర్చుకుంటూ ఉన్నారు. వారు చేయదు అంటున్నారు. వాళ్ళు ఏం ప్రేమిస్తూ ఉన్నారు, సమాజం ఏం ప్రేమిస్తుంది, వారు నటన ప్రేమిస్తుంది, వ్యక్తిని కాదు. ఆ నటన ద్వారా ఏం చేస్తారంటే వారు అందించేటువంటి ఆ యొక్క ఏది మనుషులు నటన దాన్ని వాళ్ళు తీసుకోకుండా చెడున తీసుకుంటూ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చెడుని ప్రేమిస్తూ ఉన్నారు. అందువల్ల ఏమంటున్నారు, సమాజం ఏమైపోతుంది, సమాజం ఏమైపోతుంది చెప్పండి, పాడైపోతుంది. అలా అని చెప్పేస్తాను. నేను సినిమాలు చూడాలి అని చెప్పడం లేదు, సీరియల్ చూడాలి అని చెప్పడం. లోకంలో వారు ఇచ్చే ఇంటర్వ్యూలను బట్టి నేను చెబుతున్నాను అంతే. నేను సినిమా చూస్తానని కాదు, లేకపోతే నేను సీరియల్ చూస్తానని కాదు. నాకు ఎవరు ఇటువంటి ప్రేక్షకులు ఎవరు లేరు, నాకు ప్రియులు ఎవరు లేరు, యేసుక్రీస్తు తప్ప. మొదట దేవుడు, తర్వాత కుటుంబీకులు, తర్వాత అదే రీతిగా సంఘం తప్ప ఎవరు కూడా లేరు. ప్రియ అదే బిడ్డలారా, నీవు నేను మనము అదే రీతిగా దావీదు కీర్తనకారుడు కూడా ఈయన ఒక అతన్ని ఎంచుకుంటున్నాడు. ఒక ఆయన ఎంచుకున్నాడు. ఎవరు అంటే ఆయన సర్వమును కలుగజేస్తున్న శక్తిమంతుడైనటువంటి ఆయన ఎంచుకున్నాడు. దావీదు ఇతను రాజు, అతడు గొర్రెల కాపరిగా ఉన్నటువంటి ఆయనను రాజుగా నిలబెట్టినటువంటి ఆయన ఎవరో ఆయనను తన జీవితానికి ఏం చేస్తాడంటే
ఆయనను ఎన్నిక చేసుకున్న వాడై ఉన్నాడు. తను ఎన్నిక చేసుకొని ఆయన అంటాడు, నేను అతన్ని ఏం చేస్తున్నాను, ప్రేమిస్తూ ఉన్నాను. ఏం చేస్తున్నానండి? అతను నేను పాత నిబంధన గ్రంథంలో యేసు ప్రభు ఏమో ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణం పెట్టలేదు. దాని కాలంలో, మన కాలంలో మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రం అనేది ఉంచబడి ఉన్నది. బలులు అనేవాడు అర్పించేటువంటి వాడు వాళ్ళు తప్పిదాలు చేసినప్పుడు దేవుణ్ణి సమీపించాలి అంటే వాడు చేసిన అపరాధాలను బట్టి, వాడు చేసిన తప్పిదాలను బట్టి వాడు బలి అర్పించి రక్త ప్రోక్షణ చేసి ఏం చేసేవాడు అంటే వాడు దేవుణ్ణి సమీపించేవారు. వారికంటే మనల్ని శ్రేష్ఠులుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నవాడైనాడు. ప్రేమించ ఆయన అంటాడు, యెహోవా నా బలమా, ఆయన నాకు ఏమై ఉన్నాడు, బలమై ఉన్నాడు, పౌరు శక్తి అయి ఉన్నాడు. ఆయన నాకు, ఆయనే నన్ను ఎన్నిక చేసుకున్న వాడైనాడు. ఆయన ఒక రాజుగానే ఏర్పాటు చేసిన వాడైనాడు. గొర్రెలు కాసుకునే నన్ను, ఎన్నిక లేని కుటుంబంలో ఎన్నిక లేనటువంటి నన్ను ఆయన ఎన్నిక చేసుకున్న వాడైనాడు. అందుకనే నేను తెలియజేశాను. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 1 నుండి మీరు మీ గృహాలకు వెళ్ళిన తర్వాత మీరు ధ్యానం చేయండి ఆ అధ్యాయాన్ని. ఇక్కడ ఆయన అంటున్నాడు, ఆయన నా బలమై ఉన్నాడు. తర్వాత ఆయన తెలియజేస్తున్నటువంటి యొక్క భాగాల్లో మనం చదువుతున్నప్పుడు 2వ చరణంలో మనం చూస్తున్నప్పుడు, యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు. నా దేవుడు ఎలాంటి వాడైనాడు? ఆయనను నాకు శక్తినిచ్చేవాడు మాత్రమే కాదు, బలమునిచ్చేవాడు మాత్రమే కాదు, ఆయన నన్ను రక్షించువాడైనాడు, నన్ను కాపాడువాడైనాడు, నన్ను భద్రపరచువాడైనాడు. దుష్టుడైనటువంటి వాడు వేసేటువంటి ప్రతి వలల నుండి, ప్రతి బాణముల నుండి తప్పించడానికి ఆయన శక్తిమంతుడు. ఆయన శక్తిమంతుడు. యెహోవా ఆయన కేవలమైన బలం మాత్రమే కాదు, తన బలములు మాత్రం కనపరుచుకునేవాడు కాదు, కానీ తన యొక్క శక్తిని మాత్రం కనపరచుకోవడం మాత్రం కాదు, కానీ ఆయన నన్ను తన శక్తి చేత, తన బలం చేత నేర్చేసేవాడు. అంటే అపవాది చేతుల్లో నుండి ఆయన నేర్చేసేవాడు. నన్ను రక్షించువాడై ఉన్నాడు, రక్షించువాడైనాడు. దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నట్లయితే ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి మనము చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 17వ వచనము. మొదట పుట్టిన దానికి ఘనత కలదు, అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు, వాటి వలన అతడు భూమ్యంతం వరకును జనులకు త్రోసివేయును. ఎఫ్రాయిం యొక్క 10 వేలును, మనష్షే యొక్క వేలును అలాగు నుండురు. ఇక్కడ రాయబడినటువంటి వాటిలో మనం చూస్తూ ఉన్నప్పుడు అతని వంశము ఎంత బలమైనది, ఎంత శక్తివంతమైనది, ఎంత శక్తివంతమైనది. వృక్షవాణి గురించి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు కదా. ఆ యొక్క వృక్షం యొక్క విధానాన్ని, దాని యొక్క శక్తి, అలాగనే గురుపోతుల యొక్క కొమ్ముల యొక్క విధానాన్ని, ఆ యొక్క కొమ్ములు ఎంత దృఢత్వములు కలిగినటువంటి ఉంటాయి, ఎంత దృఢత్వం కలిగి, ఎంత శక్తిదాయకమైనవి అన్న విషయాలను ఇక్కడ ఆయన చాలా స్పష్టంగా ఆయన మనకు తెలియజేస్తున్నాడు. ఈ యొక్క 33వ అధ్యాయము 17వ వచనంలో మనం చదువుతూ ఉన్నప్పుడు, అతని వృక్షము నాకు మొదట పుట్టిన వానికి ఘనత. ఈ యొక్క వృక్షములలో నుండి, ఈ యొక్క వంశములో నుండి దేవుని యొక్క లేఖనాలలో మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రభువైన యేసు క్రీస్తు ఆయన యొక్క
ఈ లోకంలోనికి రాబోయేటువంటి ముందుగా ఎన్నిక లేనటువంటి దావీదును ఎన్నిక చేసుకున్నటువంటి విధానము, దావీదు యొక్క వంశము వాడైనటువంటి వాడి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాము. ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకంలోనికి ఆయన వచ్చినటువంటి రీతిని మనం చూడగలుగుతూ ఉంటాము. దేవుని యొక్క వాక్యమును మనం గ్రహిస్తున్నట్లయితే, ఎందుకంటే మనము ఈ యొక్క ద్వితీయోపదేశ కాండంలో ఉన్నటువంటి వచనము చాలా లోతైనటువంటిది, అంశంతో కూడినటువంటిది. దాన్ని మనం ఇప్పుడు ధ్యానం చేయడానికి మన సమయం కాదు, కానీ కేవలము నేను ఆయన బలముతో పాటు ఆయన ఎంత శక్తిమంతుడు అన్న విషయాన్ని, ఆయన రక్షించడానికి ఆయన ఎంత తగినటువంటి వాడు అన్న విషయాన్ని తెలియజేయడానికి గాను ఆ విషయాన్ని మీకు కనపరచడం జరుగుతుంది. అలాగే లూకా శుభవార్తలో కూడా మనము మొదటి అధ్యాయము 69వ విషయాన్ని మనం చదువుతున్నప్పుడు అక్కడ ఈ వృక్షభూముల్లో నుండి ఆయన వచ్చినటువంటి ఆయన కూర్చేటువంటి విషయాలు ఇక్కడ చాలా స్పష్టంగా నూతన నిబంధనలలో కూడా ప్రభు అయిన యేసు క్రీస్తును ఉద్దేశించినటువంటి పాత నిబంధన గ్రంథంలో దావీదును కూర్చున్నటువంటి విషయాన్ని అక్కడ తెలియజేస్తే, ఇక్కడ ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి ఈ యొక్క లూకా శుభవార్త మొదటి అధ్యాయము 69వ వచనంలో ఇక్కడ ఆయన తెలియజేస్తున్నాడు. లూకా శుభవార్త మొదటి అధ్యాయము 68, 76 వరకు అని ఉంటుంది. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగా చేసెను. దేవుడు ఏమైనాడంట? ఇశ్రాయేలు పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము. ఇశ్రాయేలీలు అనేటువంటి మాటలు మనము ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు ఏంటన్నా స్తుతింపబడును గాక. ఎవరు దేవుడు? ఇశ్రాయేలు దేవుడు. ప్రభు అన్నటువంటి మాటకు రాజులకు రాజు అయినటువంటి ఆయన స్తుతినందగినటువంటి వాడు. ఆయన తన యొక్క ప్రజలకు దర్శనమిచ్చి ఆయన చేసేవాడైనటువంటి వారిని విమోచన అనేది కలగజేసేవాడైనాడు. తర్వాత ఆయన తెలియజేస్తున్నాడు, తన సేవకుడైన దావీదు వంశమునకు మన కొరకు రక్షణ శృంగమును అనగా శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేస్తును. ఏంటంటే ఆయన ఏం చేసేవాడైనాడు? మన యొక్క శత్రువులైనటువంటి శత్రువుల నుండి అలానే మనం ద్వేషించు వారి నుండి ఆయన మనం ఏం చేసేవాడైనాడు? తప్పించి రక్షించువాడైనాడు. రక్షకుడు ఆయన. యేసు అనగా రక్షకుడు. ఆయన రక్షించేటువంటి వాడు. రక్షణ శృంగముగా ఆయన మనకు అనుగ్రహించబడిన వాడైనాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనం చదువుతూ ఉన్నప్పుడు మొదట ఈ 2 చరణాలను మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఏమని మనం చూస్తామంటే, ఆయన ఉన్నతమైనటువంటి శక్తి ప్రభావము కలిగిన వాడు. తర్వాత 3వ చరణంలో నుండి మనం చూస్తే కేవలం ఆయన శక్తిని తన యొక్క బలమును కనపరుచుకుంటూ తనను కాపాడి రక్షించేవాడు మాత్రమే కాకుండా ఆయన 2వ విషయం ఏంటంటగా ఆయన కీర్తించదగినటువంటి వాడు, అనగా ఆయన కొనియాడదగినటువంటి వాడు. ఈ 3వ చరణంలో ఆయన మాట్లాడుతున్నాడు, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా. ఏంటి? ఎవరైనా కీర్తించదగిన వాడు. అందుకని లూకా శుభవార్తలో అంటాం, ప్రభు అయిన ఇశ్రాయేల్ దేవుడు స్తుతింపబడునుగా. ఆయన స్తుతినందదగినటువంటి వాడు. ఆయనకున్న శక్తిని బట్టి, ఆయనకున్న బలాన్ని బట్టి, ఆయనకున్న ఔన్నత్యమును బట్టి
ఆయనకున్న అర్హత, ఆయనకున్న పరిశుద్ధతను బట్టి దేవుడు ఆయన మాత్రమే పరిశుద్ధుడు. ఈ లోకంలో మరి ఎవరు పరిశుద్ధులు కాలేరు. ఎవరైనా పరిశుద్ధులు మార్చబడాలి అంటే, పరిశుద్ధులుగా చేయబడాలంటే ఆయన కుమారుడైన యేసు క్రీస్తు రక్తం ద్వారానే తప్ప మరి దేని ద్వారా కూడా ఎవరు కూడా పరిశుద్ధులుగా దేవుని కార్యక్రమం చాలా అందుకని అంటాడు 3వ వచనంలో అంటూ ఉన్నాడు, కీర్తనీయుడైన యెహోవా నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల నుండి నన్ను రక్షించును. ఆయన నా శత్రువుల నుండి నన్ను రక్షించును. ఏంటంటే కీర్తనీయుడైనటువంటి, ఎందుకని కీర్తనీయుడు అని అంటానికి కారణము, ఇతరుకున్న అలవాటు ఏమిటి, తన చిన్నాటి నుండి ఉన్నటువంటి అలవాటు ఏమిటి అని మనం చూస్తే, ఇతను చిన్నాటి నుండి కూడా గిటారాలు తీసుకుని ఏం చేసేవాడంటే పాటలు పాడుకుంటూ ఆ గొర్రెలు మేపుకుంటూ ఆ కొండలలో గుట్టల్లో ఉండి ఏం చేశాడు, గొర్రెలను మేపుతూ ఆ గొర్రెలను మేపుతూ పాటలు పాడుకుంటూ ఉండేవాడు కదా, దేవుడు స్తుతించేటువంటి వాడు. అలా స్తుతిస్తూ ఉన్నప్పుడు అనేక పర్యాయములు ఆ యొక్క సింహములు ఎలుగుబంట్లు వచ్చినప్పుడు వాటి నుండి ఏం చేశాడు, దేవుడు ఆ యొక్క గొర్రెల నుండి ఏం చేశాడు, కాపాడుకున్నాడు. తన గొర్రెలను కాపాడుకోవడానికి దేవుడు తనకు శక్తినిచ్చి బలమునిచ్చి చిన్నతనంలోనే సింహాలను చీల్చినటువంటి వాడు కదా. ఎంత ఆ శక్తి ఎక్కడి నుండి వచ్చింది అంటే, ఆయన కీర్తించదగినటువంటి ఆయన ఎదురు నుండి నాకు ఆ శక్తి, ఆయన కీర్తిస్తుండగా ఆయన నాకు ఇచ్చినటువంటి ఆ బలమును బట్టి నేనేం చేయగలిగినానంటే శత్రువు అయినటువంటి ప్రతి వాటిని నేను జయించగలిగినాను. కీర్తన ద్వారా ఏం చేస్తున్నట్టు ఆయన దేవునికి మొరపెట్టువాడై అనేక మంది రక్షించబడడానికి, అనేక మంది హృదయాలు ప్రేరేపించబడడానికి, ఆయన తట్టు తిప్పబడడానికి, కొంతమంది పాటలు పాడుతూ ఉన్నప్పుడు పాటల ద్వారా అనేక మంది యేసు క్రీస్తును గురించినటువంటి ఆ యొక్క పాటల్లో ఉన్నటువంటి ఆ సారాంశమును వారు తీసుకొని వారి జీవితాలను ప్రభువులకు అర్పించుకునేటువంటి వారు ఎందరో పాటలను బట్టి. కొంతమంది వాక్యం యొక్క ధ్యానము చేస్తూ ఉన్నప్పుడు, వాక్యం చదువుతూ ఉన్నప్పుడు వాక్యము వారి హృదయాలను దర్శించి వారి హృదయాల యొక్క తలుపులు తడుతూ ఉన్నప్పుడు ఆ తలుపులు తెరవబడడానికి దేవుడు ప్రారంభిస్తున్నాడు. అదే రీతిగా దేవుని యొక్క వాక్యం బోధించబడుతున్నప్పుడు, దేవుని యొక్క సేవకు ద్వారా దేవుని వాక్యం వినిపించబడుతున్నప్పుడు ఆ దేవుని యొక్క మాట అనేది వినబడుతున్న ద్వారా ఆ మాటను విని ఆ మాటను బట్టి రక్షించబడేవారు అనుకుంటారు. అలాగే ప్రత్యేకంగా కొందరు కుటుంబాల కొరకు, రక్షణ కొరకు, మార్పు లేని వారి కొరకు మరి కొందరు ప్రార్థిస్తూ ఉండగా వారు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి మరి కొందరు దేవుడు రక్షించుకోవాలి. అలాగే సాక్ష్యమును, మన పట్ల చేసినటువంటి మేలులు, మన పట్ల దేవుడు చేసిన ఉపకారములు ఏవైతే ఉన్నాయో, మనల్ని ఎలా రక్షించుకొని ఉన్నాడు, ఒకరు సమయాల్లో ఒకరు దినాల్లో మనం దేవునికి దూరస్థులమై ఉండగా దూరస్థులుగా ఉన్న మన జీవితాలను దేవుడు ఎలాగో ఆయన సమీపస్తుగా చేసుకుని ఉన్నాడు, ఆయన ఎలా మనల్ని రక్షించుకొని ఉన్నాడు, ఎలాగో మనల్ని లేవనెత్తి ఉన్నాడు, ఆయన ఎలా మనం భద్రపరిచి ఉన్నాడు అన్న విషయాన్ని మన సాక్ష్యం ద్వారా కూడా అనేకులను ప్రభు ఆయన రక్షించువాడే ఉన్నాడు. ఈ యొక్క విధానములలో నుండి దేవుడు ఏం చేసేవాడై ఉన్నాడు, ప్రజలను రక్షించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు, ఆయన సమర్థుడై ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క వాక్యమును వింటున్నటువంటి మనము, దేవుని వాక్యాన్ని చదువుతున్నట్టు మనము దేనికి మనం ప్రేరేపితులమై అవుతున్నాము, దేని చేత మనం ప్రభావితం అవుతున్నాం. దేని చేత ప్రభావితం కాలేకపోతూ ఉన్నట్లయితే, దేనికి ప్రభావితం కానట్లయితే మనం ఏమైనామంటే మనం దేవుని ప్రేమించిన వారము కాలేదు.
మనం దేవుని ప్రేమించినట్లే. మనం దేవుని ప్రేమిస్తున్నామంటే మనం దేవునికి దానికి ఏమవ్వాలి? ప్రభావితము అవ్వాలి, పురుకొల్పబడాలి. ఈ దినమందు మన యొక్క వాక్యం యొక్క అంశం ఏమిటనగా దేవుని ప్రజలు, క్రీస్తు యొక్క రాయబారులు, దేవుని ప్రజలైనటువంటి వారు. యాకోబుగా ఉన్నటువంటి ఆయన ఇశ్రాయేలుగా మార్చబడినటువంటి, ఇశ్రాయేల్ అంటే దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క జనాంగము, దేవుని సొత్తైనటువంటి వారు ఉన్నారు. ఆ దేవుని యొక్క ప్రజలని చెప్పుకునేటువంటి మనము ఆయన రాయబారులుగా ఉన్నామా? క్రీస్తు యొక్క రాయబారులుగా అనగా ఆయన అనుసరించేటువంటి వారు మనం ఉన్నామా? ఆయన అనుసరించే వారు ఉంటున్నామా? అలా లేకపోతే మనం ఏమి కూడా ఆయన్ను ప్రేమిస్తున్నాం అన్నదానికి ఏమి నిదర్శనమే లేదండి. దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఈ యొక్క 3వ చరణంలో మనం చూపించినటువంటిగా ఆయన నన్ను ఏం చేస్తాడంటే, నేను ఆయన కీర్తించదగినటువంటి వాడు, నేను కీర్తిస్తుండగా, ఆయన కొనియాడుతుండగా, ఆయన కీర్తన ద్వారా నేను ఆయన మొరపెట్టుకుంటూ ఉంటుండగా ఆయన ఏం చేస్తానంటే, ఆయన నా యొక్క శత్రువుల చేతుల్లో ఆయన ఏం చేస్తాను? నన్ను విడిపిస్తున్నాను. నేను పాడుతూ ఉన్నాను. ఆ పాట ద్వారా ఏం చేస్తున్నాను? ఏమండి? పాట ద్వారా ఏం చేస్తాను? ఆయన మొరపెట్టుకుంటూ ఉన్నాను. పాట ద్వారా నేను ఆయన ప్రార్థిస్తూ ఉన్నాను. అనేక మంది భక్తులు వారి యొక్క జీవితాలలో జరిగినటువంటి అనేకమైనటువంటి కార్యాలలో పాటల రీతిగా పాడుతూ ఉన్నాము. ఏమండి? రాజ్బాబు గారి పాటలు, రేసన్న గారి పాటలు, ఏమండి ఇంకా అనేక మంది భక్తులైనటువంటి వారు రాస్తున్నటువంటి పాటలు, వాటన్నిటికంటే ముందు ఆంధ్రక్రైస్తవ కీర్తనలు పాటలు. ఇప్పుడైతే ఆంధ్రక్రైస్తవ కీర్తనలు ఎవరు కూడా రావనుకోండి. అపోస్తలులు అనేటువంటి వారు సరసాలలో ఉన్నప్పుడు, బందీలుగా ఉన్నప్పుడు, ఆ బంధించబడినప్పుడు, విడిపించబడినటువంటి పరిస్థితులు అవన్నీ కూడా రాయబడినటువంటి పాటలు. అవన్నీ కూడా ఏం చేస్తున్నాయండి? దేవుడు ఎంత శక్తిమంతుడో, దేవుడు ఎంత ప్రభావితం కలిగిన వాడో ఆ పాట ద్వారా తెలియజేయబడుతుంది. ఇప్పుడు ఏమైపోయింది అనగా మ్యూజిక్ ఎక్కువైపోయింది. పాట సౌండ్ తగ్గిపోయింది. ఇప్పుడు పాట సౌండ్ ఉండడం లేదు. పాట ఏం పాడతారో తెలియడం లేదు, అర్థం అవడం. కానీ పాట మాత్రం బాగా పాడారు అనుకోవటానికే. కానీ మ్యూజిక్ చాలా, ఈ మ్యూజిక్ ఏం చేస్తుంది? గంతులు వేయించేస్తుంది, ఎగిరింప చేస్తుంది, ఉత్తేజాన్ని రేకెత్తిస్తుంది. దేనికి రేకెత్తించబడుతున్నారంటే మ్యూజిక్కి రేకెత్తించబడుతున్నారు ప్రజలు. దేనికి ప్రభావితం అవుతున్నారు ప్రజలు అంటే మ్యూజిక్కి ప్రభావితం అవుతున్నారు. కానీ ఆ పాటలను సారాంశానికి లేకపోతే దేవుని యొక్క మాటలకు ప్రభావితులు కాలేకపోతున్నారు. దేవుడు విచారిస్తున్నది అదే, దేవుడు చింతిస్తున్నది అదే, దేవుడు బాధపడుతున్నదే. అయ్యో, నా ప్రజలైనటువంటి వారు నా మాటకు ప్రభావితులు వస్తూ పోయి ఏమవుతున్నారంటే లోకములో ఉన్న వాటి వైపుకి ఏమవుతున్నారు? ప్రభావితులు అవుతున్నారే. మనం అనుకున్నాం దేవుడు సంతోషపెడతామండి, ఎంత బాగా మనం ఇచ్చేస్తే, ఎంత బాగా ఆర్టిస్టుల నుండి ఎంత బాగా ఇచ్చేస్తే, ఎంత బాగా మనం ఇచ్చేస్తే అంత బాగా దేవుడు మనం పరుస్తుంటాం. కానీ దేవుడు దాని ద్వారా ఎంత మాత్రం కూడా ప్రియా దేవుని బిడ్డలారా, నువ్వు నేను మనం పాడే ఆ పాట ఇతరుల యొక్క హృదయాలన్నది తాకేదిగా ఉంటుందా? ఇతరులు విన్నప్పుడు ఆ పాట సారాంశంలో అర్థంలో గ్రహించగలుగుతున్నారా? చాలా మందికి సమయోచితమైనటువంటి పాటలని కూడా పాడటము తెలియదు. ఎవరు నాకు తెలియదు, కానీ ఎవరు అంటే నేను విన్నాను. వాళ్ళు చనిపోయారంట. చనిపోయిన దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడంట ఏ పాట పాడాలంటే పరిశుద్ధ అని పాడతాడు. పాడారంట. అదే పాట ఏంటి? కానుకల సమయంలో ప్రారంభంలో పాడవలసినటువంటి పాటని ఏదైతే పాడతాం కదని చెప్పేస్తానని ఎప్పుడు కూడా
సమయోచితమైనటువంటి ఏంటి సమయోచితమైన పాటలు అనేవి పాడే వారిగా మనం కూడా ఉండాలి. సమయంలో ఒకసారి మనకు ఇష్టం పాట పాడుతూ ఉంటాం. సమర్పణ చేయము, నీ ధనము ఘనము, ఇవి పాత పాటలు. ఈ పాటలు ఎంతో అర్థవంతమైన ఆ పాటలు పాడండి, అవి మంచిది. ఏదో ఎవరో రాసినవి ఏదేదో కైగట్టినవి ఈ పాటల వల్ల దానివల్ల ప్రయోజనం లేదు. మనుషుల యొక్క జీవితాలను ఆ కీర్తన ద్వారా ఏం చేయమంటారు? దావీదు ఏమయ్యాడట? కీర్తిస్తూ ఉండగా, దేవుని గానం చేస్తుండగానే శత్రువుల చేతుల్లో నుండి ఆయన తప్పించుకుంటాడు. ఎంత గొప్ప దేవుడండి. దేవుని ఆస్తులు చెల్లిద్దామా? హల్లెలూయా. తర్వాత మనం ముగించుదాము ఈ కీర్తనలో నుండి. తర్వాత మనం చదువుకున్నాం 4వ వచనం చదువు. మరణ పాశములు నన్ను చుట్టుకొనును, భక్తిహీనులు వద్ద పురుల వల్లే నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములను అరికట్టగను, మరణపు ఉరుములు నన్ను ఆవరింపగను. నా శ్రమల్లో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన. దేవుని యొక్క లేఖనం చూసుకున్నప్పుడు 116వ సంకీర్తన 3వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. కీర్తనలో 116వ సంకీర్తన 3వ వచనం. కీర్తనకారుడు రాస్తున్నట్టు 116వ సంకీర్తనలో ఇక్కడ కూడా అదే విషయాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. 2-3 చెప్పాలి మనం ఒకసారి చెప్పి. ఆయన నాకు చెవియగను, కావున నా జీవితకాలమంతయు నేను ఆయనకు మొరపెట్టెదను. అసలు మొర ఎప్పుడు పెడతాం? ఏంటి మొర ఎప్పుడు పెడతాం? ఎప్పుడు ఏడుపు వచ్చింది? ఎప్పుడు బాధ వచ్చింది? ఎప్పుడు ఇబ్బందులు కలిగినప్పుడు కదా. మనం ఏదైనా ఒక కార్యం మన జీవితాల్లో తలపెట్టినప్పుడు, కార్యము జరిగినప్పుడు మన జీవితాల్లో మనోవేదనకు గురవుతూ ఉంటాము. ఆ మనోవేదన ఏమవుతుందండి? ఒక చింతగా, ఆ చింత అనేది ఏం చేస్తుందంటే దుఃఖమును కలుగుతుంది. దేవుని యొక్క వాక్యము మనం చదువుతున్నాం. అని అంటున్నాడు, ఆయన నాకు చెవియెను, ఆయన నాకు చెవియెను. ఆయన ఏం చేస్తాడంట? దేవుడు ఏం చేస్తాడంట? మనము చేసే ప్రతి మొరను ఆయన ఆలకించడానికి ఆయన ఏం చేస్తాడంటే చెవియెన్నాడంట. ఆయన చెవియెను, ఆయన నాకు చెవియెను అనగా నేను మాట్లాడే ప్రతి మాటను ఆయన ఆలకిస్తున్నాడు. నేను చేసే ప్రతి ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడని తెలియాల్సింది. ఇట్లా మొదట మనం చూసాము, ఆయన శక్తినిచ్చేవాడు, ఆయన మనకు రక్షణ అనుగ్రహించేవాడు. రెండవది, ఆయన నీవు ఉన్న ప్రతి ఇబ్బందులలో, ప్రతి సమస్యల్లో నీవు ఆయన మొరపెట్టేటువంటి ఆ సమయమందు ఆయన నీ మొరను ఆయన ఆలకించేవాడు. వినికిడి కలిగిన వాడు నీ దేవుడు. నీ దేవుడు వినికిడి కలిగిన వాడు, వినికిడి లేనివాడు కాదు. ఆయన ఆలకించువాడు. ఆలకిస్తున్నాడంటే చెవిటి వారు ఉన్నారనుకోండి, వినబడిందా? చెవిటి వారికి వినబడిందా? చెవిటి వారికి ఏమి కూడా మనం ఒకటి చెప్తాము, వారు ఇంకోటి అర్థం చేసుకుంటారు కదా. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు, చెవిటి వాడు కాదు. మన దేవుడు ఆయన ఆలకించువాడైనాడు. నువ్వు చేసేటువంటి ఆ మొర, నువ్వు పెట్టే మొర, నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే విన్నపము దేవుడు ఆయన ఏం చేశాడు? నువ్వు ఏ స్థితిలో ఉండి చేస్తున్నావో ఆ స్థితిని ఎరిగినటువంటి వాడైనాడు. ఆ పరిస్థితిని ఎరిగినటువంటి వాడైనాడు. ఎరిగిన వాడై ఉండి ఆయన ఏం చేస్తాడంటే
నీకు 16వ కీర్తన ఒకసారి 10వ చరణాన్ని ఒకసారి మనం చూద్దాం. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. ఆయన ఎలాంటి వాడు? ఏమండి, దేవుని బిడ్డల యొక్క జీవితాలను ఆయన నరకంలోనికి, నిత్యమైన నరకంలోనికి, అగ్నిలోనికి ఆయన పడవేసేవాడు కాదు. నీవు ఉన్నటువంటి ఆ సమస్యల్లో కూలిపోయేటట్టు చేసేవాడు కాదు. నువ్వు ఉన్న ఇబ్బందుల్లో కూలిపోయేటట్టు చేసేవాడు కాదు. నువ్వు ఉన్న కష్టాల్లో అలాగే కష్టంలో ఉండిపోయేటట్టు చేసేవాడు కాదు. నువ్వు ఉన్నటువంటి కరువులో అలాగే కరువుతో ఇబ్బంది పడుతూ నువ్వు నీ జీవితాన్ని ముగించాలని అలాగ ఆశించేవాడు కాదు నీ దేవుడు. నువ్వు ఏ సమస్య కలుగున్నావో, ఏ కష్టము కలుగున్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ వ్యాధిలో ఉన్నావో, ఏ ఇబ్బందుల్లో ఉన్నావో, నీకు అసాధ్యమైనటువంటి ఏ కార్యమును నువ్వు సాధ్యపరచగలిగినటువంటి దేవుని వైపు ఆ సాధ్యమైన కార్యమును దేవుని ద్వారా జరిగించబడాలని నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు. ఆ కార్యం చేయడానికి ఆయన స్పందించేవాడైనాడు. ఆయన చేయడానికి ఆయన సమర్థుడైనాడు అని దేవుని వాక్యం మనకు తెలియాలి. కేవలం ఆయన భూమి యొక్క ఆస్తులు మాత్రం కలగవేసి ఇదిగో నీకు సమస్తమును అనుగ్రహించేసాను, నీ దేవస్థ సమస్తాన్ని ఏర్పాటు చేశాను, ఇక నీ జీవితము అయితే ప్రస్తుతాన్ని విడిచిపెట్టేసేవాడు కాదు. ఆయన బాధ్యతారహితముగా ఉన్నటువంటి వాడు. బాధ్యతారహితంగా లేడు ఆయన, బాధ్యతాయుతంగా ఉన్నాడు ఆయన. నీ పట్ల మన పట్ల ఒక బాధ్యతను కలిగినటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాము కదండి. బాధ్యత కలిగింది ప్రతి వాని పట్ల ఆయన ఒక బాధ్యత. అందుకని ఆయన అంటున్నాడు, ఏ ఒక్కరు నశించిపోవడం ఆయనకు ఇష్టం లేదు. ఏమండి, ఏ ఒక్కరు కూడా నశించిపోవడానికి ఇష్టం లేదు. ఎవరికి కూడా నష్టపోవడం, ఎవరికి కూడా కృంగిపోవడం, బలహీనైపోవడము, రోగము కలిగి వారు అలాగే రోగము చేత వారి యొక్క ఆత్మల్లో వారు నిత్యమైన నరకాగ్నిలోనికి వెళ్ళిపోవడం అది దేవుని చిత్తము కాదు. ఎవరైనా సరే వారికి ఉన్నటువంటి బాధల్లో, వారికి ఉన్న ఇబ్బందులు, వారికి ఉన్న సమస్యల్లో, వారికి ఉన్న రుగ్మతల్లో అసాధ్యమైనటువంటిది ఇక నేను ఏమి చేయలేని నిస్సహాయమైనటువంటి పరిస్థితుల్లో ఆయన ఎదుకొచ్చి, అయ్యా నీవే నాకు శరణము, నీవే నాకు ఆధారము, నీవే నా దిక్కని నీ వైపు నేను చూస్తూ ఉన్నానయ్యా, నీ సహాయం నాకు అందించాలని నువ్వు ప్రాధాయపడితే, ఆయన పదాలు ఎదుకొస్తే ఆయన నిన్ను నీకున్నటువంటి ప్రతికూలమైన ప్రతి పరిస్థితిని ఆయన నీకు అనుకూలపరచువాడైనాడు. పడిపోయిన ప్రతి పరిస్థితుల నుండి ఆయన లేవనెత్తేటువంటి వాడే. కృంగినటువంటి నీ జీవితానికి ఉత్సాహమును ఆయన కలగజేసేవాడే. దేవుడు ఎంత శక్తివంతుడో, ఎంత గొప్పవాడో మనం అర్థం చేసుకోకపోతే మనం ఇతరులకి ఏమి కూడా మన దేవుడు ఆయన బలము కలిగిన వాడు, శక్తివంతుడైన వాడు. నువ్వు ఎందుకు దేవుని నువ్వు రక్షకునిగా అంగీకరించావంటే ఏదోనండి అంగీకరించాలి కాబట్టి నేను అంగీకరించాను అంటావా? నువ్వు దేవుని ఎందుకు ప్రేమిస్తున్నావు అని అడిగితే ఎందుకు ప్రేమిస్తున్నావు నువ్వు ఏం చెప్తావు? దేవుడు నువ్వు ప్రేమిస్తున్నావు అంటే దేవుడి పట్ల ఏ కార్యం చేశాడు ఆ కార్యం బట్టి, ఇదిగో దేవుడు నన్ను ఈ పరిస్థితిలో నుండి నన్ను ఆయన లేవనెత్తి ఉన్నాడు, నన్ను రక్షించాడు, నాకు విడుదల అనుగ్రహించాడు, నన్ను స్వస్థపరిచాడు. ఇదిగో పలానా కారణాన్ని బట్టి నేను నాకు అసాధ్యమైనది ఏదో దాన్ని ఆయన సాధ్యపరుచున్నాడు కనుక నేను దేవుని ఏం చేస్తాను? లోకములో ఏదైనా కానీ ధనము ద్వారా, పదవి ద్వారా, పలుకుబడి ద్వారా ఏదైనా ఒకవేళ జరిగించవచ్చేమో సంబంధమైన కార్యాలు, కానీ ఆత్మకు రక్షణ అనేది, ఆత్మకు విడుదల అనేది ఎవరు అనుగ్రహించేవారైనారంటే లోక రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. ఏమండి, నేను పొందవలసిన శిక్షను, నేను అనుభవించవలసిన వాటిని ఆయన నాకు అనుభవించున్నాడు కనుక నేను ఆయన ప్రేమిస్తున్నాను. నేను ప్రేమిస్తున్నానని కాదు, మొదట ఆయన ప్రేమించున్నాడు కనుకనే నేను ఆయన ప్రేమిస్తూ ఉన్నాను. మొదటి ఆయన మనం ప్రేమించున్నాడు కనుక మనం ఆయన ప్రేమిస్తూ ఉన్నాం. అంతేగాని
మనం ఏదో ప్రేమిస్తాం అన్నది గొప్పమే కాదు. మనం ప్రేమిస్తాం మనం గొప్ప చెప్పుకోడు. ఆయన మనలో మనం ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే మనం ఆయన ప్రేమిస్తున్నాం. ఆయన మనం ప్రేమించకపోతే ఏమండి? ప్రేమిస్తాం అవసరమా? ప్రేమిస్తామా? ఆయన మనం ప్రేమించకపోతే, ఆయన మన కొరకు ప్రాణం పెట్టకపోతే మనం కూడా అందరిలాగా లోకంలో ఉండేవాళ్ళం కదా. ప్రియా దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క లేఖనాలు మనకు తెలియజేయబడుతున్నటువంటి ఈ యొక్క 16వ సంకీర్తనలో ఆయన అంటున్నాడు, మరణపాశములో. ఇక్కడ ఆయన ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? 10వ వచనంలో 16:10 ఆయన ఏమన్నాడంటే, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో. ఇప్పుడు దేని గురించి అసలు ఏమండి? దేనికి రక్షణ, దేనికి విడుదల, దేనికి స్వస్థత, ఏమిటి? దేనికి? అది ఆత్మ గురించే తెలియబడుతుంది. కానీ బైబిల్ గ్రంథము శరీర సంబంధమైనటువంటి దాని గురించి తెలియబడతా, శరీర సంబంధమైనటువంటి. అందుకని కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా ఇదిగో భౌతికంగా అయితే నన్ను ఇవన్నీ కూడా ఆవరించున్నవి, కానీ ఆత్మ మాత్రము నువ్వు ఏం చేసేవాడు కాదు, పాతాళములో విడిచిపెట్టేవాడు కాదు నువ్వు. అయ్యా ఇదిగో శరీరం ఒకవేళ శత్రువులైన వారు చుట్టుముట్టినా కానీ, ఇదిగో ఏది నాకు విపత్తులు కలిగినప్పుడు కానీ, ప్రతికూల పరిస్థితులు ఏమున్నప్పటికీ నీవు నా ఆత్మను మాత్రము ఏం చేయాలి? పడిపోక జాగ్రత్త, నీవు నన్ను కాపాడుకోడు. పరిశుద్ధుల యొక్క ఆత్మను ఏం చేసేవాడు అంటే ఆయన ఏం చేసేవాడు? పరిశుద్ధిని కుళ్ళు పట్ట కుళ్ళు పట్టని. కింద పిల్లల్లో మనం చూస్తూ ఉన్నట్లయితే, గోతిని చూడనియో. ఏంటంట? గోతిని కుళ్ళు పట్టనివ్వు అన్నదానికి కింద ఏమన్నది? నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనివ్వు అన్న కింద గోతిని ప్రభువైన యేసు క్రీస్తును ఉద్దేశించబడినటువంటి విషయాలు మనం ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియా దేవుళ్ళరా, నీవు నేను మనము ఆయన ఎంత శక్తిమంతుడో, ఆయన మనల్ని రక్షించడానికి కొరకు ఆయన ఈ లోకంలోనికి వచ్చినాడన్న సత్యాన్ని మనము గ్రహించవలసిన వాళ్ళైనా. ఈ యొక్క 6వ వచనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, చివరిగా మనం చూస్తున్నటువంటి యొక్క భాగాలలో, మనం చదువుతున్నటువంటి ఈ యొక్క భాగంలో, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులో చొచ్చెను. ఏమనుందని? ఎక్కడుండి అంట? ఆయన తన ఆలయములో. 11వ కీర్తన 4వ వచనం. 11వ కీర్తన 4వ వచనం. ఆయన తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనమందున్నది. సింహాసనము ఎక్కడుంది? ఆకాశమందున్నది. ఆయన నరులను ఏం చేస్తున్నాడు? కన్నులారా. తర్వాత తన కన్ను దృష్టి చేత ఆయన వారిని ఏం చేస్తున్నాడు? ఇంకో మాట మనం చూస్తున్నాం. అదే మాటలో ఏంటంటే, ఆయన చెవులు మాత్రమే ఉండి మాట ఆలకించేవాడు మాత్రమే కాదు కదా, చెవులుండి వినువాడు మాత్రమే కాదు, ఇక్కడ కన్నులుండి. మన దేవుడు ఎలాంటి వాడు? కన్నులుండి చూచేవాడు. ఆయన ఎక్కడున్నాడు? తన ఆలయం ఎక్కడుంది? ఎక్కడుందని చెబుతున్నాడు. ఏదన్నా ఎక్కడుందంట? ఆకాశమందు. యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. ఆయన సింహాసనము ఆకాశమందు ఉన్నది. ఆకాశమందు దేవుడి సింహాసనం ఉన్నది. ఆ సింహాసనం ఎదురు నుండి ఆయన అక్కడ కూర్చొని
దుష్టుడు ఏం చేస్తాడంట? నరులను కనులారా చూస్తున్నాడు, చెడ్డవారిని మంచివారిని చూస్తున్నాడు, ప్రతి వారి యొక్క తలంపులను ఎరిగినవాడు, ప్రతి వారి నడవడి ఎరిగినటువంటి వాడు, ప్రతి వారి క్రియలను ఎరిగినటువంటి వాడు, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఆయన జీతం ఇచ్చుడు ఏం చేస్తున్నాడు? నరులను పరిశీలన చేస్తూ ఉన్నాడు, పరిశీలన చేస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, నీవు నేను మనము దేవుని ప్రజలమైన మనము ఆయన రాయబారులుగా, ఆయన సాక్షులుగా, ఆయన పాత్రలుగా, ఆయన సాగేటువంటి బిడ్డలుగా, ఆయన శుభ సందేశమును అనేకులకు తెలియజేసేటువంటి వ్యక్తులుగా మనం ఉన్నామా లేదా అన్నది మనం ఇచ్చేది పరిశీలన. ఆయన మనం పరిశీలన చేస్తూ ఉన్నాడు. నీవు రక్షించుకున్నాడు తన కుమారుని ద్వారా. ఏం చేశాడు? నిన్ను నన్ను రక్షించబడినటువంటి మనము ఆ రక్షణలో కొనసాగుచు మనం అనేకులను రక్షణ మార్గంలో నడిపించే వారు ఉన్నామా లేదా, మనం ఏం చేస్తున్నాము అన్నది ఆయన చేసేవాడైనాడు, పరిశీలన చేస్తున్నాడు. పాటలో ఒక పాట పాడుతూ ఉంటాం, దేవుని కళ్ళ ముందు దగగలవా దగలేను, నేను దగలేను. ఏంటండి? దేవుని కళ్ళ ముందు దాగలేను. దేవుని కళ్ళ ముందు నీవు నేను మనము దాగలేము. ఎవరు? నీవు నేను ఒకవేళ అయ్యగారు వస్తున్నారనో, అమ్మగారు వస్తున్నారనో, లేకపోతే అన్నయ్య వస్తున్నాడనో, ఏదైనా పెద్దలు ఒకవేళ ఎవరైనా వస్తుంటే పెద్దోళ్ళు వస్తున్నారని మనం ఏదైనా మనం దాగచ్చు, మనము ఏదైనా దాచవచ్చు. ఈ లోకంలో ఇతరులకి తెలియకోకుండా ఏవైనా మనం చేయవచ్చేమో, కానీ మనం చేసేవన్నీ కూడా ఏంటంటే చూచాయన ఆకాశమందు ఆయన తన పరిశుద్ధాలయంలో నుండి ఆ నరులను పరిశీలన చేస్తూ ఉన్నాడు, అని చూస్తూ ఉన్నాడు. నీవైనా నేనైనా ఎవరైనా సరే మనము చేసిన ప్రతి క్రియలని ఎరిగిన వాడైనాడు, మన తలపుల్లని ఎరిగిన వాడైనాడు, మన నడవడికలని ఎరిగిన వాడైనాడు. ఆ యొక్క ప్రతి వాటికి ఆయన ఒక సమయం నందు ఆయన ప్రతిఫలము అనుగ్రహించు. వారి క్రియల చొప్పున నీవు నేను మనము చేసేటువంటి ఆ కార్యాలను బట్టి మన ప్రతిఫలము మంచివైతే ఏమండి, మంచివైతే బలా నమ్మకమైనటువంటి వ్యక్తిగా తెలుసుకుంటాం. అవి మంచివి కానట్లయితే ఏం చేయబడతామో, మన ఆత్మ ఏం చేయబడింది? ఎందుకు ఈ సందేశం అంటే, నీవు నేను నశించుకోకూడదు అన్నది, నీవు నేను కూడా నిత్యమైన పాతాళంలోనికి వెళ్ళకూడదు అన్నది. రక్షణ శుభ సందేశం అనేది నీకు నాకు వినిపించింది ఎందుకు అనగా, ఆయన రాయబారులుగా మనం ఉండాలి అని, ఆయన రాజ్యములకు వెళ్ళేటువంటి ఆయన మార్గములో కొనసాగే బాటసారులుగా మనం ఈ లోకంలో పయనించాలన్నది దేవుని యొక్క ఉద్దేశమై ప్రియా దేవుని బిడ్డలారా. అందుకని ఆయన ఏం చేస్తాడు? మనం చూస్తూ ఉన్నప్పుడు 2వ పాఠంలో మనం చదివాం కదా, 2వ పాఠంలో మార్క్స్ వార్తలో అక్కడ కూడా యేసుప్రభు అందుకని 12 మందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటు చేసుకున్న 12 మందిలో ఇద్దరిని ఏం చేశాడు? ఎక్కడికి వెళ్ళమన్నాడు? దేనికి వెళ్ళమన్నాడు? అపోస్తలుగా పంపబడినటువంటి, ఎన్నిక చేయబడి పంపబడి కదా, వారు ఎందు నిమిత్తమో రాజ్య సువార్తను ప్రకటించే నిమిత్తం వారు ఎన్నిక చేయబడినటువంటి వారైనా, రాజ్య సువార్త నిమిత్తము ప్రకటించబడడానికి ఎన్నిక చేయాలి. వారికి పెద్ద ఇంటర్వ్యూ కదండి, పెద్ద ఇంటర్వ్యూ ఏమైనా జరిగిందా? మనవాడికి ఏమన్నా జాబ్ రావాలంటే ఎంత ఇంటర్వ్యూలు ఉంటాయో, ఎన్ని ఇంటర్వ్యూలు ఉంటాయి కదా. ఆ ఇంటర్వ్యూలన్నీ కూడా ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా కానీ అట్లా వాళ్ళకి అనుకూలమైతేనే
ఆ సీట్లో వాళ్ళు కూర్చోబెడతారు కదా, ఆ మార్క్, ఆ గ్రేడ్ అనేది వేస్తారు. కానీ లోకంలో అలా జరగవచ్చుమో, కానీ లోకంలో అలా జరగవచ్చుమో, కానీ దేవుని యందు మాత్రము ఆయన న్యాయస్థానం ఏమిట ఎవరు కూడా తప్పించుకున్న, ఆయన యొక్క న్యాయస్థానం దగ్గర ఎవరు కూడా తప్పించుకోలేరు. ఆ ఇంటర్వ్యూ ఆయన పెడితే ఆ ఇంటర్వ్యూలో ఎవరు కూడా తప్పించుకోవడానికి వీలు లేదు. ఫెయిల్ అయినటువంటి వారి జీవితాలు పాస్ అనడానికి వీలు లేదంట, లేదు. అయితే ఇక్కడ సువార్త ప్రకటించడానికి మాత్రం ఏం చేశాడు, ఇద్దరిని పంపుతున్నాడు. ఇది ఎక్కడ ప్రారంభం అసలు? ఇద్దరు పంపడం ఎందుకని? యేసు ప్రభు ఇద్దరిని పంపడానికి పాత నిబంధన గ్రంథంలో కూడా మనం చూస్తే మొదట్లోనే నిర్మాకాండంలో మనం చూసినప్పుడు, నిర్మాకాండంలో మోషేను దేవుడు మొదట దర్శించడం మనం చూస్తాం కదా, 3వ అధ్యాయంలో. తర్వాత 4వ అధ్యాయానికి వచ్చేసరి కదా, మోషే వెళ్ళటానికి భయపడుతూ ఉన్నప్పుడు, తెలుస్తూ ఉన్నప్పుడు దేవుడు తనకు సహకారిగా ఏం చేశాడంటే తన సహోదరుని దేవుడు అహరోనుని తీసుకొని వెళ్ళమంటాడు. అక్కడ మొదలవుతుంది ఇద్దరుగా వెళ్ళడము అంటే. అదే విధంగా నూతన నిబంధనలకు వచ్చేసరికి కదా ప్రభు యేసు క్రీస్తు కూడా ఏం చేశాడంటే ఒక్కరిగా కాకుండా ఇద్దరుగా అక్కడ పంపడం చూస్తాం. మనం చదువుకున్న లేఖన భాగంలో ఇద్దరుగా ఉన్నప్పుడు ఒకరినొకరు సహకారులుగా, ఒకరికినొకరు సహకారులుగా ఉంటూ క్రీస్తు యొక్క ప్రతి ఒక్క శ్రమలలో, ప్రతి ఇబ్బందులలో, ప్రతి కష్టాలలో వారికి ఎదురైనటువంటి ప్రతి శోధనలు వాళ్ళు ఎలా ఉన్నారు? వారు ఎలా ఉన్నారు? సహకారంగా ఒకరొకరు పంచుకుంటూ వారు ప్రార్థన ద్వారా ప్రతి విధమైన వాటిని చేస్తూ కొనసాగిన వారిగా మనం చూస్తున్నాం. తర్వాత మనం ఈ వాక్యంలో మనం వివరించుకోవాలంటే చాలా విషయాలు మనం చూస్తూ ఉన్నాం. వారు ఇద్దరిద్దరు వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు ఎక్కడికి వారి హృదయాలు ప్రేరేపిస్తాడో ఆ చోటికి వెళ్ళినప్పుడు, ఆ చోట వాళ్ళు ఎవరైనా వారిని చేర్చుకున్నప్పుడు ఆ ఇంటి వారు అంటే ఆ ఇంటి వారు ఉండగా ఏ ఇంటి వారు ఉంటారో ఆ ఇంటి వారే వారికి ఆతిథ్యము ఇవ్వవలసి ఉంటుంది. ఆ ఇంటి వారే ఆతిథ్యము ఇవ్వాలి. ఎందుకని అంటే దేవుడు వీరితో తెలియజేస్తుంది ఏంటనగా, మీరు క్రీస్తు రాయబారులై ఉన్నారు. యేసు క్రీస్తు యొక్క రాయబారులైనటువంటి వారు ఏది కూడా భూమి మీద తమ పేరు మీద ఏది కూడా ఉండడానికి వీల్లేదు. మనోడు కదా తిరగలవాడు కదండి కదా. అపోస్తలుల కన్నా తిరగలవాళ్ళు ఎవరంటే ఇప్పుడు ఉన్నటువంటి కదా. అందుకని ఏం చేస్తారు తెలుసా, మినిస్ట్రీ అని వాక్ పెడతారు. ఆ మినిస్ట్రీ డైరెక్టర్లు వీళ్ళే, కానీ ఏమంటారంటే మా పేరు మీద ఏమి కూడా ఏం లేదండి. మీరు అలా కాదు. అపోస్తలులైన వారి పరిచయం ఏంటి? వారు వెళ్ళిపోతూ ఉన్నారు, సువార్త ప్రకటించుకుంటారు. అంటే అపోస్తలులు అనేటువంటి వారు, యేసు క్రీస్తు పంపబడినటువంటి వారు, వీరు ఏమైనారు అంటే వీరు రాయబారులుగా క్రీస్తు సువార్తను పంచుతూ వారు వెళ్ళేవారు, ప్రకటిస్తూ వెళ్ళిపోయేవారు. కానీ సంఘ స్థాపకులు, స్థాపించు వెళ్ళిపోలేని వారు, కానీ సంఘ నాయకులు కాదు, సంఘ కాపరులు కాదు. సువార్థికులే కానీ కాపరులు కాదు. కాపరి అనగా ఒక సంఘమునకు కట్టుబడినటువంటి వారు ఉంటారు. దేవుడు ఆ సంఘమునకు దేవుడు ఎంతమందిని అప్పగిస్తే అంతమంది ఆత్మలకు ఆ కాపరి బాధ్యత. అదే సంఘ కాపరి. సువార్తికుని పని ఏమిటి అంటే సువార్తని దేవుడు ఎటు నడిపిస్తే అటు వారు వెళ్ళిపోవటమే. ఏ గ్రామానికంటే ఆ గ్రామం,
కానీ ఈ రోజు ఎలా ఉంది పరిచయం అంటే చాలా మంది కూడా ఏం చేస్తారంటే దేవుడు కాసేపు ఇక్కడ చూపించాడు ఈ ఊరు అంటారు, ఈ ఊర్లో కొన్నాళ్ళు ఉంటారు, ఇక్కడ కొంతమందిని ఏం చేస్తారంటే కూడబెట్టుకుంటారు, ఇక్కడ ఒక సంఘం పెట్టేస్తారు, మళ్ళా ఇక్కడ కాస్త బలపడతాం అనుకున్నప్పుడు మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ ఇక్కడ ఉంటూనే మళ్ళీ దేవుడు మమ్మల్ని ఇంకో చోటు పంపేయండి చూపించారంటారు, మళ్ళీ ఇంకో చోటుకు వస్తారు, అక్కడ కూడా ఏం చేస్తారు, ఇక్కడ చూస్తూ ఉంటారు, అక్కడ అయ్యారండి. నాకు ఎన్ని సంఘాలు ఉన్నాయో తెలుసా? అపోస్తులు అలా చేయలేదు. అపోస్తులు అనేటువంటి వారు అక్కడ ఇక్కడ చూసుకుంటూ ఉండలేదు. పౌలు ఎక్కడన్నా ఉందంటే అట్లా పౌలు యొక్క పరిచర్యలో ఎక్కడైనా సరే, పౌలు యొక్క పరిచర్యలో ఎక్కడైనా సరే ఆయన రాసినటువంటి పత్రికలు అని మనం చూస్తాం కదా, ఆ పత్రికల్లో పత్రికల్లో ఆ యొక్క కట్టినటువంటి సంఘాలలో ఆయన స్వాత ప్రకటించుకుంటూ ఆయన ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘాలలో ఆయన ఇక్కడో నెల అక్కడో నెల ఉంటాం ఎక్కడన్నా, లేకపోతే ఇక్కడ కొన్ని గంటలు ఆరాధన జరిపి మళ్ళీ ఈ టైం నుండి మళ్ళీ అక్కడికి మళ్ళీ ఆ ఊరు నుండి ఆ ఊరికి అలా ఎక్కడన్నా పౌలు గారు ఎక్కడ చేసినట్టుందన్నా ఉందండి. పౌలు గారు ఏం చేశాడు? ఎవరైతే ఆయన అనుసరించారో ఆయన అంటాడు నేను క్రీస్తుని పోలు నడుచుకున్నా, మీరు నన్ను పోలు నడుచుకోండి. ఎవరైతే ఆయన వెంబడించారో యేసు క్రీస్తునందు విశ్వాసం వచ్చి రక్షింపబడినటువంటి వారై క్రీస్తు మార్గంలో నడవడానికి ఆయన పరిచయం కొనసాగడానికి నమ్మకమైనటువంటి వారిగా ఎవరైతే ఉన్నారో వారిని దేవుడు ఏ సంఘములో ఎక్కడైతే గ్రామంలో సంఘము స్థాపించబడడానికి దేవుడు కృప చూపుతున్నాడో ఆ ప్రదేశంలో దేవుడు ఆ వ్యక్తిని అక్కడ ఉంచి అక్కడ నుండి మరలాడుకోక ఇది పోయి సంఘాన్ని చూసుకో. ఇప్పుడు భయం ఏంటో తెలుసు అడిగారు, అమ్మో ఈ పెట్టామంటే కదా ఇక మనం పంప వదిలేరేగా. మనమే చూసుకోవాలండి, సహకారంగా ఉండాలంతే. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకనండి ఈ దినమందు మన యొక్క వాక్య భాగం కనుకనే నేను చెప్తూ ఉన్నా, నేను మనము కూడా దేవుని యొక్క సంఘములో మనం ఉన్నప్పుడు సంఘం యొక్క కాపరిని పోషించేటువంటి ఆ యొక్క యోగ్యత, ఆ యొక్క బాధ్యత సంఘం మీద ఉంటుంది. సేవకుని యొక్క బాధ్యత సంఘం మీద ఉంటున్నది. సంఘ కాపరి ఏమి ఇస్తాడు కాదు, సంఘ కాపరి ఏం పెడతాడు కాదు, సంఘ కాపరి యొక్క పోషణ యొక్క బాధ్యత ఎవరి మీద ఉన్నది? సంఘం మీదే ఆధారపడి ఉన్నది. దేవుని యొక్క వాక్యంలో ఒక మాటను మనం చూస్తూ ఉన్నప్పుడు మార్క్స్ వార్త కదా మనం చదివి 6వ అధ్యాయము 7వ వచనం నుండి మనం చదివినాం కదా. ఒకసారి మనము లూకా శుభవార్త 10వ అధ్యాయం 7వ వచనంలో ఒకసారి చదువుతాం. వారు మీకు ఇచ్చు పదార్థములను తిరుగుతూ త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండి. ఏంటట? వారు మీకు ఇచ్చు పదార్థములను తిరుగుచు త్రాగుచు అనగా దేవుడు మిమ్మల్ని ఎక్కడ ఉండడానికి ఆయన ఏర్పాటు చేస్తున్నాడో ఆ స్థలములోనే ఉండండి. ఎందుకని? అక్కడ నేను మిమ్మల్ని పోషించడానికి నేను అక్కడ మిమ్మల్ని ఏర్పాటు చేస్తున్నాను కాబట్టి మీరు ఎక్కడి నుండి ఏం చేయకూడదు, చదువుకోకూడదు. వారికి భౌతికమైనటువంటి నీకు కావలసినటువంటి పదార్థాలు, నీకు కావలసిన భోజనము, కావలసిన నీరు, కావలసిన విధానాలని నేను మీకు అనుగ్రహిస్తున్నాను. మీరు అందించాలి ఆధ్యాత్మికమైనటువంటి ఆహారంలో మీరు వారు అనుగ్రహిస్తూ ఆధ్యాత్మికమైనటువంటి విధానంలో వారిని నడిపిస్తూ మీరు వారు పోషించవలసిన వారు అన్నారు. అది మీ బాధ్యత అన్నది. సంఘం యొక్క బాధ్యత అనగా భౌతికమైనటువంటి దానంలో సంఘం సేవకుని యొక్క అవసరతను ఆకరణను గుర్తించి చూడవలసిన బాధ్యత సంఘం ఇది. సంఘమునకు కావలసినటువంటి బిడ్డలకు కావలసిన ఆధ్యాత్మిక
భౌతికమైనటువంటి ఆహారం వడ్డించవలసినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విధానాల్లో వారి జీవితాల్లో ఎక్కడ చితికిపోతూ ఉన్నారు, ఎక్కడ నలిగిపోతూ ఉన్నారు, ఎక్కడ ఏ సమస్యల్లో ఉంటూ ఉన్నారు, అపవాదైన దుష్టుడు వారి మీద ఎలా పనిచేస్తూ ఉన్నాడో ఆ పనిచేస్తున్న వాటి నుండి వారికి విడుదల అనుగ్రహించబడాలన్న ఆ కాపరి ఏం చేయవలసిన వాడైనాడు? ప్రార్థించవలసిన. అదే కదా నన్ను అక్కడ రాయబడింది. ఆ వచ్చిన ఒకసారి 10వ అధ్యాయం 7 వచ్చిన వారు మీకు ఇచ్చు పదార్థములు తింటూ త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండుడి. పనివాడు తన జీతములకు పాత్రుడు. వారు మీకు ఇచ్చిన పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంట్లోనే ఉండుడి. పనివాడు తన జీతములకు పాత్రుడు. ఇంటింటికి ఏం చేద్దామా చెప్పాలి. ఇంటింటికి తిరగదు. మరి ఏం చేస్తున్నాం? ఇప్పుడు చేసే పని ఏంటి? దేవుడు నాకు ఏమండి ఇక్కడ చూపించాడని అంటూ ఏం చేస్తారండి? ఏం చేస్తారు? ఇంటింటికి దేవుడు చూపిస్తే ఇంటింటి తిరగాల్సిన పని లేదు. దేవుడు ఎక్కడ చూపించాడు అక్కడే మోకరించి కన్నీరు కాచి ఉపవాసుడు ప్రార్థన చేస్తే దేవుని ఎరిగినటువంటి ప్రజలను ఎదుగు ఆయన రక్షణ లేని వారిని రక్షణ పొందడం కొరకు ఆయన ఎదుగు నడిపించేవాడు అన్నాడు. ఇంటింటి తిరుగుతున్నాం అంటే ఇంటింటి తిరుగుతున్నారంటే ఏం లేదు. ఇంటింటి తిరిగి ఏం లేదు అన్నట్టు ఏం లేదండి. పిలుపు లేదు. అది పిలుపు ఉంటే ఇంటింటికి తిరగవలసిన. దేవుడు పిలుచుకున్నట్లయితే, దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లయితే నువ్వు ఇంటింటికి తిరగవలసిన పని లేదు. ఎందుకనంటే దేవుడే నీ యొక్కకు వారిని నడిపిస్తాడు. అది ఏమిటి? దేవుడు ఎంత శక్తిమంతుడు అంటే, ఎంత ఆశ్చర్యకరుడు, ఎంత ఉన్నతమైనటువంటి వాడు అంటే, ఆయన నిన్ను ఎన్నిక చేసుకున్నట్లయితే ఆయన నీ యొద్దకు తన ప్రజలను నడిపిస్తాడు. ఒకవేళ దేవుడు నీ ద్వారా ఒకవేళ ఆ వ్యక్తికి సువార్త అందించబడాలి, అతడు లేవలేని స్థితిలో, నడవలేని స్థితిలో, బలహీనుడయ్యండి, తన కుటుంబంలో నుండి బయటకు రాలే స్థితిలో ఉంటే, ఒకవేళ దేవుడు నిన్ను దర్శించి ఒకవేళ నీకు తెలియజేస్తే అప్పుడు నువ్వు ఆ వ్యక్తిని దర్శించవచ్చు. ఆయన ఎవరిని దర్శించడానికి వ్యక్తిని దర్శించడమే తప్ప ఇంటింటికి తిరగడం వేరు. దేవుడు ఏ గృహ ఎవరైతే దర్శించిన వారిని దర్శించు. ఎవరు ఎందుకు అని నడిపిస్తాడు? ఎవరు ఎందుకు నడిపిస్తాడు? ఆయన ఎవరు ఎందుకు నడిపిస్తాడు? దేవుడు నడిపిస్తే ఓ సంఘంలో ఇంకో సంఘంలో అయితే వాళ్ళ దగ్గర నడిపిస్తాడా? ఏమండి? ఎవరైతే నడిపిస్తారు? దేవుడు నడిపిస్తే. దేవుని ఎరిగినటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో, రక్షణ పొందుకోకుండా ఎవరైతే నశించిపోతూ ఉంటారో, ఎవరైతే ఎవరైతే జీవితంలో ఉన్న సమస్యలను చెప్పుకోని స్థితిలో మరేక విధానంలో కోపంలో ఎవరైతే మగ్గిపోతూ ఉంటారో అట్టి వారు ఎందుకు దేవుడు ఏం చేస్తాడంటే నడిపిస్తాడు. అంతేకాని ఒక సంఘంలో వెళ్ళి ఇంకో సంఘం దగ్గరికి వెళ్ళి అమ్మాయి రెండమ్మ అని ఇంటింటి తిరగలుగుతున్నది. అది దేవుడు దర్శిస్తే నశించిపోతున్న ఆత్మ లేక భారం అనేది అనుగ్రహించినట్లయితే, ఎవరైతే లోకులు నశించిపోతూ ఉన్నారో, యేసు క్రీస్తును అంగీకరించిన వారు ఉన్నారో వారి ఎదుగుకి ఆయన నడిపించి వాడేటాడు తప్ప వేరే సంఘానికి వెళ్ళే వారి దగ్గరికి నడిపించాడు. అలా నడిపించాడు. అమ్మ మీ దగ్గరికే నడిపించాడు. సంఘానికి వెళ్ళే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ మీ దగ్గరికే నడిపించాడు. మిమ్మల్ని మీ ఇంట్లోనే ప్రార్థన చేయమన్నాడు. మిమ్మల్నే చూపించాడంటే అది అబద్ధం. అది బైబిల్కు విరుద్ధమైనటువంటి మాట. బైబిల్కి అనుకూలమైన మాట ఎంత మాత్రం కూడా కాదు. ఒక సంఘమునకు వెళ్ళేటువంటి వ్యక్తులను మరొక సేవకునికి ఎప్పుడు కూడా కనపరచు. తన కాపరి ఎవరో ఆయన ఎరుగును. యెహోవా నేత్రము కను దృష్టి లోకమంతటా సంచరిస్తూ ఉన్నది, ప్రతి వారిని చూస్తూ ఉన్నది అని లేఖనం తెలియజేస్తుంది. అది
తెలుసు, ఆయన తెలుసు. ఆయన ఇంకో సేవకుని ఎందుకు పంపడు? ఒక సంఘానికి వెళ్ళే వ్యక్తి దగ్గరికి ఇంకో సేవకుని ఎందుకు నడిపించాలంటే ఆ యొక్క కాపురం ఉన్నాడు కనుక, అతని బాధ్యత ఏమిటో, తన కుటుంబం యొక్క అవసరం ఏంటో ఆ కాపురం ఎరిగిన వాడు ఉన్నాడు కనుక, ఆ కాపురం ఒకవేళ ఆ సంఘం యొక్క బిడ్డల దగ్గరికి వెళ్ళడం లేదండి, ఆ యొక్క కాపరికి ఆ వ్యక్తికి ఏదో ఆ వ్యత్యాసం అనేది ఏర్పడింది, అసమాధానం అనేది ఏదో ఉంది. అక్కడ ఏదో దిద్దుకోవాల్సిన పరిస్థితులే ఉంటాయి అని వాటిని బట్టి సరి చేసుకోవడానికి దేవుడు ప్రేరేపిస్తాడు, హృదయాన్ని గద్దిస్తాడు. దేవుడు తన వాక్కు ద్వారా నడిపిస్తాడే కానీ, సరిచేస్తాడే కానీ ఎంత మాత్రం కూడా ఈ దినమందు అనుకుంటూ ఉన్నారు ఆ సంఘము ఈ సంఘము ఈ సంఘము ఆ సంఘము, లేకపోతే విశాలమైనటువంటి సంఘాలు ఏంటి అట్లే అవే అనుకుంటున్నారు. కానీ దేవువాక్యం అలా చెప్పడమో లేదు, దేవువాక్యం అలా చెప్పడం లేదు, దేవువాక్యం అలా చెప్పడం లేదు అంటున్నాడు. ఇంటింటికంట ఏం చేస్తారట? తిరగవద్దు. ఏమన్నాడండి? స్పష్టంగా ఆయన తన లేఖనంలో రాయించాడు, ఇంటింటికి తిరగవద్దు. 8వ వచనంలో ఇంటింటికి తిరగవద్దు, మరియు మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకుంటే మీ ముందర పెట్టున్నది తినుడి. చేర్చుకొనకుండా ప్రవేశము. నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఏ గ్రామానికి దేవుడు నడిపిస్తే ఆ గ్రామము. అందుకని ఒకవేళ నూతనమైన గ్రామాలు దర్శించేటప్పుడు, నూతన పట్టణాలు దర్శించడం, ఒకవేళ నూతనంగా సంఘమును కట్టేటువంటి ఆలోచన దృక్పథం కలిగి ఉన్నప్పుడు, సంఘము లేదా సంఘ పరిచయం చేయాలని ఆలోచన కలిగి ఉంటే ఆ యొక్క పరిచయం చేయాలని ఆలోచన కలిగిన వ్యక్తికి దేవుడు ఏం చేస్తాడంట? ఏ గ్రామానికి వెళ్ళాలో ఆ గ్రామానికి వెళ్ళేటువంటి ముందుగానే దేవుడు ఏం చేస్తాడు? ఏ కుటుంబాన్ని దర్శించాలో కూడా దేవుడు మార్గం తెలుసు. నువ్వు వెళ్తూ ఉంటూ కానీ నీ మాటల్లో నీ దేవుడు ఏం చేస్తాడంటే ద్వారమును నీకు నువ్వుగా మనగా ఎలా వస్తున్నాడు. నువ్వు వెళ్తూ ఉంటే చాలు, దేవుడు ఆ కుటుంబానికి ఒకవేళ ఎలా వస్తుంటే, అయ్యా ఇగో మీరు ఫాస్ట్గా ఉన్నారు కదా, ఒకసారి వచ్చి మా కుటుంబానికి వచ్చి ప్రార్థన. ఎరుగనటువంటి వారు వెరుగని వారు నిన్ను చేర్చుకుని వారు అంటారు. వారి ద్వారా కుటుంబం ద్వారా అక్కడ సంఘం అనేది కట్టవలసిన అవసరం ఉన్నప్పుడు ఆయన అక్కడ నేను ఎన్నిక చేసుకుంటాడు. అంతేకాని సంఘాలు ఉన్న చోట ఈ దినమా చూడండి, పెద్ద పెద్ద పట్టణాలు, హైదరాబాద్ పట్టణాల్లో మెడ్రాస్లో ఉన్నటువంటి సేవకులందరూ కూడా ఏమని చెబుతారు? విజయవాడ పట్టణము రాజధాని అవడం అవసరం. విజయవాడ పట్టణాన్ని దేవుడు మాకు చూపించాడు. విజయవాడ పట్టణంలో 1000 మంది 2000 మంది పైగా సేవకులు ఉన్నారు. ఇంకా ఏంటంటే పెద్దయ్య గారికి హైదరాబాద్ చెన్నైలో ఉన్నట్టు సేవకులు కంట ఏం చూపించాడంట? విజయవాడ పట్టణాన్ని చూపించాడు. నశించిపోతున్నటువంటి ఆత్మలు, ఎన్ని సంఘములు చెదరిపోతున్నవి. ఎంతమంది సేవకులు ఆధ్యాత్మిక విధానంలో చింతన చెందుతూ ఉన్నారు. ఎంత ఆధ్యాత్మికంగా సేవకులు నలిగిపోతూ ఉన్నారు. ఆధ్యాత్మికంగా ఎంతమంది సేవకులు దుఃఖపడుతూ ఉన్నారు. దేవుడు అప్పగించినటువంటి పనిని అక్కడ ఓ పట్టణం అనే దేవుడికి అప్పగిస్తే, ఓ ప్రాంతాన్ని దేవుడికి అప్పగిస్తే రాజధాని అవ్వగానే దర్శనం వచ్చేసింది. రాజధాని అవుతుంది అనగానే దేవుడు చూపించేస్తున్నాడు. ఓ ఎంత విచారకరం. సంఘాలు ఉన్నటువంటి గ్రామాల్లోనే సంఘాలు ఏర్పాటు చేయడం, కులాన్ని బట్టి, ప్రాంతీయ విధానాలను బట్టి, బంధుత్వాలను బట్టి సంఘాలు ఎంత విచారకరమో. దేవుడు వీటన్నింటినీ చూస్తూనే ఉన్నాడు. దేవుడు వీటన్నిటిని బట్టి దేవుడు ఒక సంబంధమైన లెక్క, దేవునికి మనం లెక్క చెప్పవలసిన వారమైనాము.
పరిచర్య మనం చేస్తూ ఉన్నాం అనుకుంటూ ఉన్నామే, కానీ ఆ పరిచర్య మనం ఎలా చేస్తున్నామో దేవునికి మనం లెక్క చెప్పవలసి అంత మావాలండి. ఏంటంటే అంతా వచ్చేయండి అంత మనమా రండి రండి. ఓ ఎంత విచారకరము. దేవుడు సంబంధం చేస్తాడు లెక్క. అది చూస్తూ ఉన్నవాడే నాడు అని పరిగెత్తేది కూడా లేదు. ఒకవేళ అయ్యగారు కనబడతావని, నీ కాపరి నువ్వు కనబడతావని ఒకదారి కాబట్టి ఇంకో దారి నుండి వెళ్ళచ్చు ఇంకో సంఘానికి, కానీ దేవుడు మాత్రము ఒక సంబంధాన్ని లెక్క. నువ్వు ఎక్కడ రక్షించబడి ఉన్నావో, ఎక్కడ జన్మించున్నావో, ఆ జన్మించబడినటువంటి జీవితంలో దేవునికి నమ్మకముగా యథార్థంగా ఎంతవరకు కొనసాగుతూ ఉన్నావు అన్నది ఒకసారి నీవు గ్రహించవలసిన బాధ్యత మన మీద ఉంది. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, నేను వాక్యం తెలియజేస్తుంది. దేవుని బిడ్డలుగా సేవకులైనను విశ్వాసులైనను ఏమై ఉండకూడదు, అటు ఇటు తిరుగువారై ఉండకూడదు. ఏమండి తిరుగువారై? సేవకులు అయితే తిరుగుతున్నారని నేను వస్తుందని ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసండి? సేవకులు కాదు, ఇప్పుడు ఏం చేస్తారు? విశ్వాసం పురుగొల్పుతున్నారు. ఏం చేస్తున్నారు? విశ్వాసుల్ని విశ్వాసం ఏమని ఏమ్మా పక్కన ఉన్నారుగా, అటు ఇటు ఎందుకు వెళ్ళటం? రమ్మనసి మా పక్కనేగా, అంత దూరం ఎందుకు వెళ్ళటం? లేదా ఇప్పుడన్నా ఒకవేళ గబాలన పక్కన ఏదో అయ్యగారు పక్కన అయ్యగారులే ఏదో విశ్వాసాన్ని బట్టి ఏదో పక్కనే కదా మన సేవకులు మనం దూరం ఎప్పుడు మనం చేయించుకుంటామని ఏదో చిన్న తలనొప్పి ఏదో జ్వరం కదా ఏదో ప్రార్థన చేయించుకుందాము, ఎవరైతే సేవకులు లేదని చెప్పేసి ఏదో ఒకసారి ప్రార్థన చేయించుకున్నారు అనుకోండి, అయిపోయింది. ఒకసారి ప్రార్థన చేయించుకుంటే అయిపోయినట్టు. పలా చోటుకి వెళ్తారమ్మా అలాగా. మన దగ్గరేనమ్మా పక్కనే, ఏం పర్లేదు. అంత దూరం అనిపిస్తే అదే కూర్చోదు. నేను దినాలు ఎలాగండి ఎలాగ అభివృద్ధి అవుతున్నాయి, ఎలా విస్తరించబడి చెప్తున్నారు. ఎంతోమంది మన దగ్గర రక్షించబడిన వారు యేసు క్రీస్తు ఎరుగకుండా యేసు క్రీస్తును నీ యొక్క సంఘములో ఉండి నీ యొక్కనే రక్షించబడిన వారు ఎంతమంది ఉన్నారు ఆత్మలో. వేరే ఒక దొడ్డి కానటువంటి గొర్రెలు ఎన్నున్నాయి, నీ దొడ్డి అయిన గొర్రెలు ఎన్నున్నాయి. నీ దొడ్డిలో ఉన్న గొర్రెలు, నీ దొడ్డిలో వీరినటువంటి గొర్రెలు ఎన్నున్నాయి, నీ దొడ్డిలో కాని గొర్రెలు ఎన్నున్నాయి. ఒకసారి మనము ఏం చేయాలి, యోచన చేసుకోవాలి. మన విశ్వాసంలో కొనసాగుతున్నాం మనం ఏం చేయాలి? మనం ఇంక భారం ఏంటి? క్రీస్తు రాయబారులు. ఎవరు రాయబారులు? ఎవరు రాయబారులు? క్రీస్తు రాయబారులు. క్రీస్తు కొరకు మనం ఆయన పరిచయంలో మనము కొనసాగేటువంటి వారు. అంతేగాని మనుషులను గురిగా పెట్టుకొని ఆ మనుషులను బట్టి మనం సాగిపోయే వారము. దేవుని ప్రజలమై ఉన్నాము మనము. ఆయన మనల్ని మేపుతూ ఉన్నాడు, ఆయన మనం పోషిస్తూ ఉన్నాడు, ఆయన మనం శక్తినిస్తున్నాడు, ఆయన మనం బలపడిస్తూ ఉన్నాడు, సర్వ సమృద్ధి మనం కలగజేస్తూ ఉన్నాడు. ఆయన మనకు అనుగ్రహిస్తూ ఆయన కుమారుడైన యేసు క్రీస్తు రక్షణ అనుగ్రహించినాడు. ఆ రక్షణ పొందినటువంటి మనము ఆయన యొక్క భారమును మనము మోసేటువంటి వారముగా ఆయన రాయబారులుగా ఉండాలి. కానీ మనుషులు రాయబారులుగా ఉంటే మనము దేవునికి లెక్క. అందుకని ఆయన రాస్తున్నటువంటి పత్రికలు అని అంటాడు, ఏమంటాడంటే ప్రేరి బతుకులో ఏమని తెలియజేస్తున్నాడు తెలుసా? మీ హృదయము దేవుని ఆలయమై, మీ హృదయమే దేవుని ఆలయమై ఉన్నదని
ఉన్నటువంటి నీటి మూలంగా ఏం చేయబడాలట? జన్మించబడాలి. ఒకసారి ఆ విషయం చదువుతాము. ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు తెలియజేసినటువంటి ఈ యొక్క మాటలను మనము కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనాను ఎరుగము. ఏమో క్రీస్తు శరీర రీతిగా ఎరిగినను ఇక మీదట ఆయనను అలాగు ఎరుగము. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న యెడల ఏంటంట? నూతనమైనటువంటి సృష్టి. ఎవరు యందు? క్రీస్తు నందున్న యెడల. క్రీస్తు నందు లేకపోతే, క్రీస్తు సహవాసం లేకపోతే, యేసు క్రీస్తుతో సహవాసం లేకపోతే ఏమండి? యేసు క్రీస్తుతో సహవాసం లేకపోతే నీలో నాలో దేవుని ప్రజలుగానే ఉంటామే, కానీ క్రీస్తు అనుగ్రహించిన రక్షణ మనం పొందుకున్న మనము ఆయనతో సహవాసం లేకపోతే ఆయన ఆత్మ మనలో పనిచేయదు. అది వాళ్ళు ఎక్కడ కొంచెం డేంజర్ మనం. అందుకే ఎవరైనా చెబుతున్నాను ఏమంటారంటే, ఏంటంటే మీరు క్రీస్తు అనువా బా క్రీస్తు అంటే ఏమిటి? అభిషేక్తులు, ప్రత్యేకించబడిన వారు, ఏర్పాటు చేయబడినటువంటి వారు. నీవు నేను లోకములో నుండి ఏర్పాటు చేయబడినటువంటి వారమై ఆయనతో సహవాసం చేసేవారమై. అంతేగాని క్రీస్తు అనగానే క్రీస్తు సంఘం అయినటువంటి అని అనుకుంటూ మనము ఈ లోకంలో ఉన్న వాటన్నింటినీ ఆచార సాంప్రదాయాన్ని పాటిస్తాం అనుకోండి. ఏవి కూడా మనము సంఘాన్ని పేరు పెట్టుకోవచ్చు, ఏం పర్వాలేదు. క్రీస్తు సంఘం అని పెట్టుకోవచ్చు, యేసు క్రీస్తు సంఘం అని పెట్టుకోవచ్చు, దేవుని సంఘం అని పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు, పర్వాలేదు. కానీ ఈ రోజున ఏమైపోయిందంటే సంఘములను పేరు పెట్టుకుంటే విమర్శలు ఎక్కువైపోతూ ఉన్నాయి. అది దేవుడు ఒప్పుకోవడానికి ఇష్టపడింది కాదు. అది దేవుడిని ఇష్టపడ్డు. అది ఎవరి ఇష్టమో అది పెట్టుకోవచ్చు, తప్పులేదు. నువ్వు ఏ సంఘం అన్నా పెట్టుకో, తప్పులేదు. కానీ విమర్శలోనికి వెళ్ళకూడదు. వాక్యం కానీ మనం అర్థమో చేసుకోవాలి. వాక్యం కానీ మనము గ్రహించాలి. అంతేగాని క్రీస్తు అనే రాగా వచ్చినది మాత్రాన మనం క్రీస్తు సంఘము నీతి. క్రీస్తు అంటే ఏంటి? అర్థం ఏంటంటే క్రీస్తు అంటే యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అనగా అభిషేకుడు. అదేం పెట్టారా? నీవు నేను మనము క్రీస్తు నందు ఉంటేనే మనం ప్రత్యేకించబడిన వారు ఉంటాము. లేకపోతే పాతదే. అక్కడ అదే కదా రాయబడింది. ఏమన్నాడు ఆయన? ఎవడైనా క్రీస్తు నందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. ఏమైపోయింది? క్రీస్తుతో సహవాసం చేయడం ద్వారా ఏమైపోయింది? పాతది గతించిపోయినవి. అవి పాతివేయబడినవి, అవి కాల్చివేయబడినవి, అవి తుడిచివేయబడినవి, పాతమైనవి. ఇక వాటితో పాతవి అన్న వాటితో ఏమి లేదు పని. పాతవి అంటే పాత ఆచారాలు, లోక సాంప్రదాయాలు, గతంలో ఏవి చేసేవో వాటిగా ఏమి లేదు పని. గతంలో ఏ అలవాట్లు ఉన్నాయో వాటితో ఇక పని. వాటి సంతృప్తి పలకోకుండా మనము క్రీస్తు నందు ఉన్నాము అని చెప్పామనుకోండి, దేవునికి మనం ఏం చేయాలి? దేవునికి అని అన్నాడు. ఇదిగో పాతవి గతించిన, ఇదిగో సమస్తం కృతవాయను. సమస్తమును దేవుని యొక్క దేవుని వలన అయినవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదే
అదేమనగా దేవుడు వారి దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తుకు ఏమైనామో, అది మన అంశం చెప్పేగా, వాళ్ళు మనం ఏమైనామో దేవుని, మన అంశం మాటని చెప్పేవాళ్ళని చదివించాం. మొదటి మనం ఏమైనాం, దేవుని ప్రజలమై ఉన్నాము. రెండవది మనం ఏమై ఉండాలి, ఆయన రాయబారులమై, అపోస్తులైనటువంటి వారు క్రీస్తు రాయబారులైన వారు. ఎందుకనగా మేము పడవలసిన శిక్షణ ఆయన పొందినాడు. సౌలు ఉన్నటువంటి ఆయన పౌలు ఎప్పుడు మార్చిపెట్టాడండి? ఎప్పుడు మార్చిపెట్టాడు? ఆయన అనుకున్నాడు, ధర్మశాస్త్రమే, ఈ ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించడం వీల్లేదు. ఎవరైనా సరే ఈ ధర్మశాస్త్రం వ్యతిరేకిస్తే బతకడానికి వీలు కదా. ఆయన ఎక్కడ కాసుకొని ఉన్నాడు? యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళే మార్గంలో కాసుకొని ఉన్నాడు కదా. దమస్కు మార్గంలో యెరూషలేము దేవాలయానికి వెళ్తేటువంటి ప్రజలను హతమార్చడానికి అతడు కొంచున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు? దర్శించాడు కదా. దర్శించినప్పుడు అప్పుడు ఆయన ఏమై ఉన్నాడు? యేసు క్రీస్తు ఆయన లోకములోనికి ఎందుకు వచ్చిన్నాడు? అప్పుడు ఆయన అయ్యో, నేను పొందవలసిన శిక్షను నేను పొందున్నాను, నేను భరించవలసినటువంటి భారము భరించావు. యేసు క్రీస్తు త్యాగము ఆయన దర్శించినప్పుడు, సౌలుగా ఉన్నప్పుడు దర్శించినప్పుడు, ఆ దర్శనం ద్వారా యేసు క్రీస్తు గాయాలు చూసినప్పుడు ఆయనకు ఆ గాయాలలో తన జీవితం ఏంటో అప్పుడు ఆయన జీవితంలో ఏమొచ్చింది? గొప్ప ఎన్ని దినాలు ఉన్నాడండి ఉపవాసము? అన్ని అనేటువంటి ఆయన ఎన్ని దినాలు? 3 దినాలు ఉన్నాడు కదా. మనోనేత్రాలు మూయబడినటువంటి ఆయన ఆత్మీయ నేత్రాలు ఇప్పుడు తెరవబడినటువంటి వాడిగా ఉన్నాడు. ఆత్మీయ నేత్రాలు మూయబడిపోయే స్థితిలో ఉన్నాడు. ఆయన కనిపించాడు, అహంభావం తెలియజేశాడు, కనపరిచాడు. కానీ ఇప్పుడైతే దేవుడు దర్శించాడు, ఆత్మీయ నేత్రాలు తెరవబడిను, భౌతికమైన నేత్రాలు మూయబడి. ఆత్మీయ నేత్రాలు తెరవబడింది, భౌతిక నేత్రాలు మూయబడి. ఇప్పుడు భౌతిక నేత్ర దృష్టి కూడా పొందుకోవాలి. ఇప్పుడు అందుకోసమే కదా గుర్రం మీద నుండి పడిపోయాడు. నేత్రాలు కలిగి ఉంటే చూస్తూ ఉండేవాడే కదా. చూపుంటే ఎవరు ఏంటనే తడుగు నడుపుకునేవాడు కాదుగా. చూపు ఏమైపోయింది? అందించిపోయింది. దేవుని యొక్క వెలుగు కలిగినప్పుడు, ఒక ప్రవక్త ఎదుగు వెళ్ళినప్పుడు మళ్ళా మోసం ప్రార్థన చేసి తన జీవితాన్ని ఒప్పుకొని సరిదిద్దుకున్న తర్వాత మళ్ళా నేత్రములు, ఆత్మీయ నేత్రములతో పాటు భౌతిక నేత్రాలు కూడా అనుగ్రహించబడి ఆ రక్షణ పొందుకున్న తర్వాత క్రీస్తు యొక్క యేసు క్రీస్తు ఆయన ఆ సమాధానం పొందుకున్న తర్వాత ఇప్పుడు అంటాడు, నేను క్రీస్తు యొక్క రాయబారులమై, నేను క్రీస్తు రాయబారు, బ్రతుకుంటే క్రీస్తే, చావైతే నాకు బ్రతుకుడు క్రీస్తే. ఈ మధ్యాహ్న సమయంలో నేను ఎవరు రాయబారులమైనా, మనం ఎవరు రాయబారులమైనా, ఎవరు రాయబారులు అయ్యండి మనము మన పని మనం జరిగిస్తూ ఉన్నాము. ఈ లోకంలో మనం ఆయన రాయబారులు అయ్యండి ఆయన పని మనం ఎంతవరకు చేస్తాం. ఆయన మనం రక్షించుకున్నాడు కదా. ఆయన తన యొక్క కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనల్ని సమాధానపరుచుకున్నాడు కదా. ఆ సమాధానాన్ని మనకు అనుగ్రహించాడు కదా. మరి ఆ సమాధానం పొందుకున్న మనం మన జీవితాల్లో మనము ఆయన రాయబారులుగా జీవించాలని, ఒకవేళ ఇంతవరకు మనం జీవించుకుంటే ఇక నుండే సరే ఆయన రాయబారులుగా మనం జీవించడానికి ఒక తీర్మానం కలిగి ఆయన కొనసాగుతుంది దేవుడి యొక్క ఉద్దేశమైనది. దేవుడు ప్రభు ఈ మాటలో ఫలించేదిగా ఈ సమయంలో కానుకలు పరిచర్య మనం జరిగించుకుందాము. కానుకలు పరిచర్య
ఈ యొక్క శ్రీకాల సమయంలో ఎందరికో లేనటువంటి గొప్ప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎందుకు ఆయన మనకు అనుగ్రహించలేకుండా ఆయన సాక్షులుగా జీవించలేదు. ఆయన రాయబారులై ఉన్నారు అంటే ఆయన సాక్షులుగా జీవించడం. దేవుడు నేను మనం ఆయన సాక్షులుగా జీవిస్తూ ఉన్నాం. ఆయన కూర్చున్నటువంటి ఆ రక్షణ సందేశమును అనేకులకు కనపరచువారుగా మనం ఉన్నామా లేదా మనం ఒకసారి మనం వివేచన చేసుకోవచ్చు. మనం ఒక ఆత్మనైనా దేవుని యొక్క మనం నడిపించలేకపోతే దేవునికి మనం లెక్క పుచ్చుకోవచ్చు. మన పరిచయ విధానాలలో మన జీవిత విధానంలో రక్షించబడి ఎన్ని సంవత్సరాలు ఏంటో నాకు తెలియదు, కానీ రక్షించబడిన తర్వాత దేవుని ఎందుకు నీవు ఎంతమందిని నడిపించగలిగినావు? నశించిపోతున్న ఆత్మలో రక్షణలోనికి ఆ రక్షణార్థమైనటువంటి సందేశము ఎంతమందికి నువ్వు తెలియచేయగలిగావు? దేవుడు రుద్రాన్ని లెక్క అడగలుస్తున్నాడు. ఆయన లెక్క అడగగా మన సమాధానం ఏమై ఉంటుంది? మన సమాధానం అయ్యా నాకు నేనే కానీ కాపాడుకోలేకపోయాను, నాకు నేను కానీ ఆ యొక్క రక్షణ నేను నిలబెట్టుకోలేకపోయాను, నేను ఇంకొకరికి ఏమని చెప్పగలను, అందుకని నేను చెప్పలేకపోయాను అయ్యా అని నువ్వు అన్నట్లయితే నీవు నేను మనము దేవుని శిక్షకు మనం కూడా వెళ్ళేవాళ్ళు. లేదు ఒకవేళ దేవుడు నిన్ను రక్షించిన ఆ రక్షణ ఆ గొప్ప యోగ్యతను నువ్వు కాపాడుకుంటూ అనేకులకు తెలియజేస్తూ ఉన్నట్లయితే ప్రకటించడము దేవుడు నీ పట్ల చేసే కార్యవేత్తలతో పంచుకోవడం అన్నది అది నీ యొక్క పని ఏంటి? వారు రక్షణ పొంది ఉన్నారా లేదా, వారు యేసు ఎదుగు నడిపించబడి ఉన్నారా లేదా అన్నది ఆ దేవుని యొక్క పని. నువ్వు చెప్పవలసిన బాధ్యత నీ మీద ఉన్నది, దేవుడు చేయవలసిన పని ఆయన చేయలేన్నాడు. నువ్వు చెప్పకపోతే దేవుడికి నీవు లేకపోతే చెప్పవలసింది. ఆయన శక్తిమంతుడు, ఆయన బలవంతుడు. ఆయన కేవలం శక్తి బలవంతుడు, ఆయన ఆశ్రయాన్ని అనుగ్రహించువాడు మాత్రమే కాదు, ఆయన నీ మొరను ఆలకించువాడైనాడు. నీకు ప్రతి పరిస్థితులని ఆయన చూస్తున్నటువంటి వాడైనాడు. ఆయన మొదలు చూచువాడైనాడు. ఈ యొక్క సమయంలో మధ్య ఆ సమయంలో చూస్తున్నటువంటి దేవుడు వైపును చూచి నీ ఆశ్రతాన్ని ఎక్కడి ఉందో దేవునికి నువ్వు మొరపెడితే ఆయన ఆలోచించి నువ్వు ఎక్కడ బలహీనపడి ఉన్నావో ఆ బలహీనని గొప్ప బలమైన శక్తులను గురించాడు. ప్రార్థించు. మహాపరిశుద్ధుని కూడా నీ నామాన్ని నేను చెల్లిస్తున్నాను. ఈ 2020 సంవత్సరము జూలై మాసంలో 3వ పునరుద్ధరణ దినమందు ఆయన భయంకరమైనటువంటి కరుణ విపత్కరమైనటువంటి సమయంలో ఈ దినాల్లో దినమైనటువంటి దిన గడియల్లో మేము ఉంటుండగా మీ శక్తి ద్వారా మీ కృపలో మీరు మమ్మల్ని భద్రపరిచి అయ్యా మీరు మాకు గొప్ప ఆశ్రయమును మీరు అనుగ్రహింపజేసి మీరు మమ్మల్ని సంరక్షించిన విధానాన్ని బట్టి మీకు వేలాది వందనములు స్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా ఎందరైతే నాయన అతి భయంకరమైన కరోనా నాయన అయ్యా నాయన ఎందరైతే అయ్యా బలహీనైనా ఉన్నారు, కరోనా చేత ఎందరైతే నాయన అస్వస్థలో ఉన్నారు, వారందరి విషయం ప్రార్థిస్తున్నాం తండ్రి. వారందరూ మీరు దర్శించండి అయ్యా, వారిని మీరు మార్చుకోండి ప్రార్థన చేస్తున్నాం. వారిని స్వస్థపరచుకొని ప్రార్థన చేస్తున్నాం. నీ బలమైన నీ కార్యము జరిగించడానికి ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ప్రతి వారిని నీ యొక్క రాయబారులుగా క్రీస్తు రాయబారులుగా వారుకు నీ సాక్షులుగా జీవించేటువంటి గొప్ప యోగ్యతను ధన్యతను నీ బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ నైనా ఏ గృహాలలోనే ఉండి వైద్యమును జరిగించుకున్నటువంటి బిడ్డలు ఉన్నట్లయితే వారిని కూడా మీరు దర్శించండి అయ్యా. నైనా మీ యొక్క శక్తిని, నీ ప్రభావం, నీ మహిమను అయ్యా స్వస్థపరచు. యెహోవా నేనే నీకు తెలియజేస్తుంది కదా, యెహోవా రఫా స్వస్థపరచువాడా అయ్యా, మీరే స్వస్థపరచండి. నీ బిడ్డలను దర్శించండి నాయన అయ్యా. నీ బిడ్డల పట్ల నీ గొప్ప కార్యములు మీరు జరిగించండి.
ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నేను వారిలో ఉన్న బలహీనతలు ఉంటే వారిని బిడ్డలను మీరు బలపరచండి ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధానికి వర్గములు అయ్యా మా గ్రామంలో అయ్యా ఎందరోనైనా అంటే నేను భయంకరమైన బలహీనతకు గురై అయ్యా నేను కుటుంబాలు ఎందరోనైనా అలవడిస్తూ ఉంటాడు, నేను కలవరపడుతూ ఉండగా అయ్యా నేను దిగులు చెందుతూ ఉండగా అయ్యా జీవితాల్లో నెమ్మది లేని వారిగా ఉంటుండగా అంటే ప్రతి వారినైనా నెమ్మది లేని వారికి నెమ్మదిని, అస్వస్థత కలిగిన వారికి స్వస్థతను అయ్యా మీరు అనుగ్రహించండి ప్రార్థన చేస్తున్నాం. ధైర్యం చెడినటువంటి వారిని మీరు ధైర్యపరచండి ప్రార్థన చేస్తున్నాం. కృంగిన వారిని లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో అయ్యా నిమిట్ల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగైనా ఎవరైతే నేను ఈ యొక్క పునరుద్ధరణ ఈ సందర్భంలో కూర్చున్నారో వారందరూ బట్టి మీకు చెల్లిస్తున్నాం. అలాగే నేను ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్ ద్వారా అయ్యా ఎదురైతే నీ మాటలు ఆలకిస్తూ ఉన్నారు, ఎదురైతే నాయన ప్రార్థనలో ఏకమిస్తూ ఉన్నారు, అయ్యా ఎదురైతే నేను నీ క్రీస్తు రాయబారులుగా నాయన మిమ్మల్ని ప్రేమిస్తూ అయ్యా నాయన నీ ప్రేమలో నాయన ఆస్వాదిస్తూ నీలో కొనసాగాలని, నీ సాక్షులుగా జీవించాలని, నీ పరిచర్యలో అయ్యా సాధారణంగా వాడబడాలని, నీ పనిలో నీ తోటలో అయ్యా నైనా వారికి మీరు అప్పగించినటువంటి వారికి ఇచ్చినటువంటి తలంతులను యోగ్యతలను వారు నాయన పూడ్చు కనుక వారిని వ్యర్థపరచు కనుక అయ్యా వారి జీవితాలలో మీరు ఏ ఉద్దేశంతో బిడ్డలను మీరు ఎన్నిక చేసుకుని ఉన్నారు, ఏ తలంతుల బిడ్డలకు మీరు అనుగ్రహించున్నారు, ఆ తలంతులను నాయన బహు విస్తారముగా నాయన వాడబడ్డానికి బిడ్డలను ప్రత్యేకపరచుకొని మీరు వాడుకొని బలపరచని ప్రార్థన చేస్తున్నాను. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఎత్తబడిన మాటలో నిరుగట్టి ఫలమిచ్చిందని అది కూడా నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యానైనా బలహీనాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని మీరు మమ్మల్ని రక్షించుకొని అయ్యా నిశ్చల చోట బరుపరుచుకొని దాసునిగా అయ్యానైనా మీరు ఇంతవరకు నాతో బిడ్డలతో మాట్లాడి మాటలను బట్టి కొంచెం చెల్లిస్తూ అయ్యా మాకు మేముగా మాట్లాడుకుంటే అయ్యా ఏ ప్రయోజనం ఉండదు, కానీ మానవుని యొక్క మాట ఏ మనుషుని రక్షింప చాలదు అయ్యా నైనా మానవుని యొక్క మాటలు అయ్యా ఏ మనిషి యొక్క జీవితానికి శ్రేయస్కరమే కావు, కానీ నీ మాట శక్తివంతమైంది, నీ మాట జీవము కలిగింది, నీ మాట ప్రభావితమైంది నాయన. కావున నీ మాటలు బిడ్డల హృదయాలు దర్శించి అయ్యా బిడ్డల జీవితాలు ప్రభావితపరచని ప్రార్థన చేస్తున్నాం. మీ తట్టు ఆకర్షితులవడానికి దయచేసి ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధానికి వదనములు నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. అయ్యా నీ సందర్భంలోకి బిడ్డలు వస్తూ వారు అర్పించినటువంటి ప్రతి అర్పణలో బట్టి నీకు వందనాలు. అయ్యా వారి యొక్క జీవితాలలో అయ్యా వారు కలిగినటువంటి ప్రతి అవసరంలో అక్కర్లు అయ్యా ప్రతి కొద్ది కొరతలు సమస్తమును మీ నా మహిమాత్మ మీరు అనుగ్రహించని ప్రార్థన చేస్తాం. బిడ్డలైన వారి యొక్క ప్రతికూలమైన ప్రతి పరిస్థితుల్లోనూ అయ్యా వారు మార్పెట్టి చూపుగా ప్రతి వారు మీరు ఆలోచిస్తూ వారి గొప్ప జవాబును అనుగ్రహిస్తున్నందుకే నీకు వందనం చెల్లిస్తున్నాను. రోగులను స్వస్థపరచు అయ్యా, దేవుని వెలుగు అయ్యా నేను అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైన మహాత్మికార్యాలు నీ బిడ్డల పట్ల జరుగుతున్నందుకే నీకు వందనం చెల్లిస్తున్నాను. అయ్యా అదే రీతిగా ఈ యొక్క సంఘ పరిచర్యలు జరిగిస్తున్నటువంటి నీ దాసరాలను బట్టి నీకు వందనం చెల్లిస్తున్నాను. ఈ దాసరాల్ని అయ్యా అలాగే క్రీస్తు నీ దాసులను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీరు అనుగ్రహించిన కుమారుడు అయ్యా నాయన మీరు అయ్యా ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రత్యేకంగా నాయన తల్లి గర్భంలో ఉండగానే మీరు నాయన ఏం చేసుకొని అయ్యా నాయన వాగ్దానం పుత్రునిగా మీరు అనుగ్రహించినటువంటి ఆ బిడ్డను బట్టి నీకు వందనం చెల్లిస్తున్నాను. ఆ బిడ్డ పట్ల కూడా మీ యొక్క సంకల్పం మీ ఉద్దేశం పరిపూర్ణంగా మీరు నెరవేర్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ ఇంతవరకు ఆ బిడ్డ పట్ల కూడా మీరు చేసిన ప్రతి మేలును బట్టి ప్రతి ఉపకారాలు బట్టి నీకు వందనం చెల్లిస్తున్నాం. అలాగే నేను చేరువచ్చిన సంఘాన్ని బట్టి సంఘ బిడ్డల పట్ల మీరు చేసిన ప్రతి మేలు ఉపకారాలు బట్టి నీకు వందనం చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా ఈ దినమందు రాలేని బిడ్డలు అయ్యా నిశ్చితమైతే మరొక దినాలలో మేమందరం అందరం కలిసి నామను స్తుతించి నామను కొనియాడి కీర్తించండి. గొప్ప యోగ్యత భాగ్యమును మీరు మాకు అనుగ్రహించిన నమ్మచ్చు మా ప్రినాథుడి రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. లోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగా, నీ రాజ్యం వచ్చుగా, నీ చిత్తపర లోకమందు నెరవేరినట్లు భూమి నెరవేరుగా. అందున ఆహారం నేడు మాకు దయచేయి. మేము ప్రార్థించే సురక్షించినట్లు మా ప్రదక్షించు మనుషుల దొరికే ఇల్లు ప్రపంచం రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని కుమారుడైన యేసు క్రీస్తు పరిశుద్ధాత్మిక సన్నిధి సహవాసము చెరించిన మనకును సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఆయన నుంచి పర్యంతము సదాకాలంతో నడిపించుగాక.